ఇర్మియా గ్రంథం యెరెమియా గ్రంథ ఇర్మియా గ్రంథం యెరెమియా పుస్తక 51వ అధ్యాయం 51ನೇ అధ్యాయ 46వ వచనం చదివి సహాయం చేయండి. 46వ వచనం. ఏటిట వదంతి పుట్టుచు వచ్చును, దేశంలో బలత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నాడు, దేశంలో వినబడు వదంతికి భయపడకుడి, మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి. మీ హృదయములో దిగులు పుట్టనీయకుడి. ప్రైజ్ ది లార్డ్. ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಕಳವಳ ಪಡದಿರಿ. మీ హృదయంలో దిగులు పుట్టనీయకుడి. ನಿಮ್ಮ ಹೃದಯವು ಕಳವಳಗೊಳ್ಳದೆ ಇರಲಿ. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఈ రోజు ఏ వేదనతో నువ్వు వచ్చావో, ಈ ದಿನ ನೀವು ಯಾವ ನೋವಿನಿಂದ ಬಂದಿದ್ದೀರೋ, ఏ బాధతో వచ్చావో, ಯಾವ ಕಷ್ಟದಿಂದ ಬಂದಿದ್ದೀರೋ, ఏ కన్నీళ్లతో వచ్చావో, ಯಾವ ಕಣ್ಣೀರಿನಿಂದ ಬಂದಿದ್ದೀರೋ, ఏ వేదనతో వచ్చావో, ಯಾವ ನೋವಿನಿಂದ ಬಂದಿದ್ದೀರೋ, నిందలు కష్టాలు కన్నీళ్లతో వచ్చావేమో, ನೀವು ಯಾವ ಕಣ್ಣೀರು ಯಾವ ದುಃಖ ಕಷ್ಟದಲ್ಲಿ ಬಂದಿದ್ದೀರೋ, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ಈ ರಾತ್ರಿ ದೇವರು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దిగులు పడొద్దు, కళవళಗೊಳ್ಳಬೇಡ್ರಿ. దిగులు పడొద్దు, కళవళಗೊಳ್ಳಬೇಡ್ರಿ. ఈ రోజు నువ్వు దిగులు పడడానికి వీలు లేదు. ನೀವು ಕಳವಳಗೊಳ್ಳಕ್ಕೆ ಸಾಧ್ಯವಿಲ್ಲ. ఈ రోజు గనక నువ్వు దిగులు పడగలిగితే, ಈ ದಿನದಲ್ಲಿ ನೀವು ಕಳವಳಗೊಂಡ್ರೆ, ఈ రోజు నీ దిగులు వేర్లతో సహా పెగిలించబోతున్నాడు దేవుడు. ನಿಮ್ಮ ಅದು ಕಳವಳಗಳು ದೇವರು ಎಲ್ಲ ಅವನು ಬಿಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. నువ్వు దిగులు పడడానికి వీలు లేదు. ನೀವು ಕಳವಳಗೊಳ್ಳಕ್ಕೆ ಅವಕಾಶವಿಲ್ಲ. నువ్వు దిగులు పడడానికి వీలు లేదు. ನೀವು ಕಳವಳಗೊಳ್ಳೋದಕ್ಕೆ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ನಿನ್ನನ್ನು ಕರೆದಿದ್ದ ದೇವರು ನಂಬಿಕಸ್ಥ ದೇವರು. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. అనుగ్రహిಸಲಿ. నువ్వు దిగులు పడొద్దు. ನೀನು ಕಳವಳಗೊಳ್ಳಬೇಡ. నువ్వు వ్యాపారవేత్తవి కావచ్చు, ನೀನು ವ್ಯಾಪಾರ ಮಾಡ್ತಿರಬಹುದು, నువ్వు పొలిటీషియన్ వి కావచ్చు, ರಾಜಕೀಯ ಆಗಿರಬಹುದು, నువ్వు ఏ రకములో ఉన్నటువంటి వ్యక్తివైనా, ನೀವು ಯಾವ ತರದ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದರೂ ಕೂಡ, ఎంత కాలం ఈ తక్కువ స్టేజ్ లో నేను ఉండాలి, ಯಾವ ಕಾಲದಲ್ಲಿ ಈ ಸ್ಟೇಜ್ ಮೇಲೆ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ, ఎంత కాలం ఈ అప్పులు, ಯಾವ ದಿನದಿಂದ ಈ ಸಾಲ, ఎంత కాలం ఈ 10 మందితో సేవ చేయాలి, ಎಷ್ಟು ಜನರನ್ನು 10-5 ಜನಗಳ ಸೇವೆ ఎంత కాలం ప్రభువా ఈ స్కూటర్ మీద పరిచర్య, ಎಷ್ಟು ದಿವಸ ಈ ಸ್ಕೂಟರ್ ಮೇಲೆ ಸೇವೆ, ఎంత కాలం ఈ రోగముతో ఉండాలి, ಎಷ್ಟು ದಿವಸ ಈ ರೋಗದಲ್ಲಿ ಇರಬೇಕು, ఎంత కాలం నిందలతో ఉండాలి, ಎಷ್ಟು ದಿವಸ ಈ ನಿಂದನದಲ್ಲಿ ಇರಬೇಕು, ఎంత కాలం ప్రభువా నా పిల్లలకు ఉద్యోగం లేదు, ಎಷ್ಟು ದಿವಸ ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಕೆಲಸವಿಲ್ಲ, ఎంత కాలం ప్రభువా, ಎಷ್ಟು ದಿವಸ ಸ್ವಾಮಿ, ఎంత కాలం ప్రభువా ಎಷ್ಟು ದಿವಸ ಸ್ವಾಮಿ అని ఏడుస్తున్నావేమో, ಆತರ ಅಳುತ್ತಾ ಇರಬಹುದು, బాధపడుతున్నావేమో. ಕಷ್ಟ ಪಡ್ತಿರಬಹುದು. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ಈ ರಾತ್ರಿ ದೇವರಿನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ఈ ಇದ್ದಾನೆ. రోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ಈ ರಾತ್ರಿ ದೇವರ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ఒక ಇದ್ದಾನೆ. ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ವಿಶೇಷವಾದ ರೀತಿಯಿಂದ ದೇವರ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. కృప కలుగును గాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఈ రోజు నువ్వు పొందిన నిందకు ప్రతిగా పూదండలను దేవుడు ఇవ్వబోతున్నాడు. ಅನುಭವಿಸಿದಂತ ನಿಂದನೆಯನ್ನು ದೇವರನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎవరివైనా కావచ్చు, ನೀವು ಯಾರಾದರಾಗಿರಬಹುದು. హల్లెలూయా. 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 దిగులు పడడానికి వీలు లేదు. ನಿಮಗೆ ಯಾವುದೇ నువ్వు సేవకుడివి కావచ్చు, ಸೇವಕರಾಗಿರಬಹುದು, నువ్వు సేవకుడివి కావచ్చు, నువ్వు పొలిటీషియన్ వి కావచ్చు, ಪಾಲಿಟಿಷಿಯನ್ ಆಗಿರಬಹುದು, నువ్వు వ్యాపారవేత్తవి కావచ్చు, ನೀವು ಏನೋ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇರಬಹುದು, ఈ రోజు నిరుద్యోగివి కావచ్చు, ನಿರುದ್ಯೋಗಿ ಆಗಿರಬಹುದು, అప్పులతో ఇక్కడికి రావచ్చు. ಕಷ್ಟದ ಕಾಲದಲ್ಲಿ ಇರಬಹುದು. దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొడుతూనే ఉండాలి. దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ಈ ದಿನ హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. కృప కలుగును గాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ಈ ದಿನ ದೇವರಿನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ రోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ಈ ದಿನ ದೇವರ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎవరివైనా కావచ్చు. ನೀವು ಯಾರಾಗಿರಬಹುದು. పాలి అంగిచో తెలుసా మీకు? ಪಾಲ್ ಎಂಗಿಚೋ ನಿಮಗೆ ಗುರ್ತಾ? ఎంటీ చైర్స్ కి వాక్యం చెప్పాడు. సో
ಬರಿ ಕೈಲಿಂದ ಆತನ ಸುವಾರ್ತೆ ತಿಳಿಸಿದ್ದಾನೆ. అందరూ చూసి నవ్వారు, ಎಲ್ಲರೂ ನೋಡಿ ನಕ್ಕಿದ್ದಾರೆ. కానీ నవ్విన నోర్లన్నీ మూయబడ్డాయి. ನಕ್ಕಿದಂತ ಬಾಯಿಯನ್ನು ಮುಚ್ಚಿಸಿದ್ದಾನೆ. ఈ రోజు నీ పరిచర్యను చూసి నవ్వుతున్నారేమో, ಈ ದಿನ ನಿಮ್ಮ ಸೇವೆ ನೋಡಿ ನಗ್ತಾ ಇದ್ದಾರೇನೋ, ఇదిగో నీ వ్యాపారాన్ని చూసి నవ్వుతున్నారేమో, ನಿಮ್ಮ ವ್ಯಾಪಾರ ನೋಡಿ ನಗ್ತಾ ಇದ್ದಾರೇನೋ, నీ పొలిటీషియన్ లైఫ్ ని చూసి నవ్వుతున్నారేమో, ನಿಮ್ಮ ರಾಜಕೀಯ ಜೀವನ ನೋಡಿ ನಗ್ತಾ ಇದ್ದಾರೇನೋ, గర్భఫలం లేని నిన్ను చూసి నవ్వుతున్నారేమో, ಜನಗಳು ನಿಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ನೋಡಿ ನಗ್ತಾ ಇದ್ದಾರೇನೋ, నువ్వు ఉంటున్న ఇల్లును చూసి నవ్వుతున్నారేమో, ನಿಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ನೋಡಿ నగ్తా ఇದ್ದಾరేనో, ఈ రోజు నీవు రెంట్ ఇంట్లో ఉంటుంటే ఆ రెంట్ ఇంట్లో ఉంటున్నావని నవ్వుతున్నారేమో, ನಾನು ಬಾಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದೀನಿ ಎಂಬುದಾಗಿ ನೋಡಿ ಅದನ್ನು ನೋಡಿ ನಗ್ತಾ ಇದ್ದಾರೇನೋ, నీ అప్పులను చూసి నవ్వుతున్నారేమో. ನಿಮ್ಮ ಸಾಲಗಳು ನೋಡಿ ನಗ್ತಾ ಇದ್ದಾರೇನೋ. I prophesize in the name of Jesus. ನಾನು ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರವಾದಿಸ್ತೇನೆ. ఈ రోజు నుంచి దేవుని సత్తా ఏంటో చూపియబోతున్నాడు. ಈ ದಿನದಿಂದ ದೇವರಿನ ಅದ್ಭುತ దేవుడు చూపియబోతున్నాడు. ದೇವರು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం కార్లో వస్తున్నప్పుడు దేవుడు నాకు చెప్పాడు. ಕಾರಲ್ಲಿ ಬರುವಾಗ ಈ ವಾಕ್ಯ ದೇವರು ನನಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. ఒక ముగ్గురు తమ్ముళ్ళు నా దగ్గరికి వచ్చారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి. ಮುಗ್ಗರು ಸಹೋದರರು ನನಗೆ ಸ್ವೀಕಾರ ಮಾಡಕ್ ಬಂದಿದ್ದಾರೆ. ఎక్కడున్నారు వాళ్ళు? ಅವ್ರು ಎಲ್ಲಿದ್ದಾರೆ? ಮುಗ್ಗರು హల్లెలూయా. 3 ಸಹೋದರರು ನನಗೆ ಸ್ವೀಕಾರ ಮಾಡಕ್ ಬಂದಿದ್ದಾರೆ, హల్లెలూయా. ರಿಸೀವ್ ಮಾಡ್ಕೊಳಕ್ ಬಂದಿದ್ದಾರೆ. సచిన్, ಸಚಿನ್, నీకు పేరెంట్స్ లేరు, ನಿಮಗೆ ತಂದೆ ತಾಯಿ ಇಲ್ಲ. నీకు పేరెంట్స్, ನಿಮಗೆ ತಂದೆ ತಾಯಿ ಇದ್ದಾರಾ? నీకు ನಿಮಗಿದ್ದಾರಾ? లేరు. ಇಲ್ಲ. తల్లి తండ్రి లేని బిడ్డలు. ఆ బ్రదర్ చెప్పాడు వీళ్ళ గురించి, అన్న నేనంటే వేరన్నా దానా డాడీ దా. ಸಹೋದರ ಹೇಳಿದ್ದಾರೆ ಇವರು ಒಂದು ಕತೆ ಬೇರೆದಿದೆ, ನನ್ನ ತರ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ఎంతో కష్టపడి పెడుతున్నామన్న ఈ మీటింగ్, ಎಷ್ಟೋ ಕಷ್ಟಪಟ್ಟು ಸೇವೆ ನಾವು ಇದಕ್ಕೆ ಕೂಟವನ್ನು ಇಟ್ಕೊಂಡಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ. ఏంటన్నయ్య ఈ వర్షం, ಏನಪ್ಪಾ ಈ ತರ ಮಳೆ ಬರ್ತಾ ಇದೆ, ఏంటన్నా ಏನ್ ಮಾಡ್ಬೇಕಣ್ಣ? మాకు మంచి సపోర్ట్ ఇచ్చాడన్న అన్న. ಅಣ್ಣರು ನನಗೆ ಬಹಳ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾರೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఏడ్చేసిన నేను, ನಾನು ಹತ್ತೀನಿ. ప్రభువా ದೇವ್ರೇ, ఈ బిడ్డలు భుజాల వేసుకొని ಈ ಜನಗಳು ನಿನ್ನ ಭುಜದಲ್ಲಿ ಬಂದು నన్న చాలా మంది కష్టపడ్డారు, వాళ్ళందరి గురించి నేను చెప్పట్లేదు కదా, చెప్తా. ఆమేన్. ಸೊ ಬಹಳ ಜನ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೆ, ಅವ್ರ ವಿಷಯದಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ. కానీ ఈ బిడ్డలు చెప్పిన మాటలను నేను చెప్తున్నాను అంతే. ಆದ್ರೆ ಈ ಮಕ್ಕಳು ಹೇಳಿದಂತ ಮಾತುಗಳು ಹೇಳುತ್ತೆ, ఎవరు అనాలోచనత భావించొద్దు, అందరూ కష్టపడ్డారు ఈ మీటింగ్ కోసం. ಈ ಕೂಟಕ್ಕೋಸ್ಕರ ಬಹಳ ಜನ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ರಿ. బిడ్డలు చెప్పారు నాకు, అన్న మాకు తల్లిదండ్రులు ఎవరు లేరన్న. ಸೊ ಈ ಮಕ್ಕಳು ಹೇಳ್ತಾ ಇದಾರೆ, ಅಣ್ಣ ನನಗ್ ತಂದೆ ತಾಯಿಗಳಿಲ್ಲ, దేవుని పని కోసం పరితపిస్తున్నామన్నా, ಸೊ ದೇವರ ಸೇವೆಗೋಸ್ಕರವಾಗಿ ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದೇವೆ. సాక్ష్యం విన్నామన్నా, బలపడ్డామన్నా. ಸೊ ನಿನ್ನ ಸಾಕ್ಷಿ ಕೇಳಿದೇವಣ್ಣ, ಬಲ ಹೊಂದಿದ್ದೇವಣ್ಣ. అన్న వర్షం ఏంటన్నా అన్నారు. ಮಳೆ ಏನಣ್ಣ ಅಂತ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. నా రూమ్ లోకి నేను వెళ్ళిపోయి గుండెలు పగిలిపోయేటట్టు ఏడ్చా. ನನ್ನ ರೂಮ್ ಅಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟು ಮೊಳಕಾಲೂರಿ ನನ್ನ ఎందుకు నన్ను బీదర్ పంపించావు? ಸೊ ಯಾಕೆ ನನಗೆ ಬೀದರ್ ಕರೆದಿದ್ದಿ? మ్యాప్ లో చూస్తే ఈ రోజు రేపు కుండపోత వర్షం ఉందని చూపిస్తున్నారు. ಮ್ಯಾಪ್ ಅಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಇವತ್ತು ನಾಳೆ ಬಹಳ ಮಳೆ ಇದೆ ಎಂಬುದಾಗಿ ತೋರಿಸ್ತಾ ಇದೆ. మీరు నాతో గనుక ఉంటే వర్షం ఆగిపోవాలి. ನೀನು ನನ್ನೊಟ್ಟಿಗೆ ಇರಬೇಕಾದ್ರೆ ಮಳೆ ನಿಂತೋಗಬೇಕು. మీరు నాతో ఉంటే వర్షం ఆగిపోవాలి. ನೀನು ನಾನೊಟ್ಟಿಗೆ ಇರಬೇಕಾದ್ರೆ ಮಳೆ ನಿಂತೋಗಬೇಕು. సాతాను గెలవద్దయ్యా, ಸೈತಾನ ಗೆಲ್ಲಿಸಬಾರ್ದಯ್ಯಾ. పసి బిడ్డలయ్యా, సినిమాల చుట్టూ శిఖార్ల చుట్టూ తిరగాల్సిన బిడ్డలు, సినిమాದ కಡೆಗೆ ಲೋಕದ ಕಡೆ ತಿರುವಂತ ಮಕ್ಕಳು సువార్త ప్రకటించాలని ఒక భారముతో పెడుతున్నారయ్యా. ಸುವಾರ್ತೆ ಹಂಚಬೇಕೆಂಬ ಭಾರದಿಂದ ಕಟ್ಟಿದಾರಯ್ಯಾ. వారి ప్రయాస వ్యర్థ కావద్దయ్యా, ಅವರ ಪ್ರಯಾಸ ವ್ಯರ್ಥವಾಗಬಹುದಪ್ಪ. వారి ప్రయాస వ్యర్థ కావద్దయ్యా. ಅವರ ಪ್ರಯಾಸ ಯಾವತ್ತೂ ವ್ಯರ್ಥವಾಗಬಾರ್ದವಯ್ಯ. దేవుడు నాతో అన్నాడు, ದೇವರು ನನಗಂದಿದ್ದಾರೆ. దేవుడు ఏమన్నాడు తెలుసా? ದೇವರು ಏನಂದ್ರೆ ಕೂರ್ತಾ, దిగులు పడకు బిడ్డ, ಕಳವಳಗೊಳ್ಳಬೇಡ ಮಗ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దిగులు పడకు బిడ్డ, నేను మీటింగ్ జరిగించబోతున్నాను. ಕಳವಳ ಪಡಬೇಡ, ನಾನು ಮೀಟಿಂಗ್ ನಡೆಸಿಕೊಡ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಮಾತಾಡಿ. అదే చెప్పినాను వీళ్ళకి. ಅದೇ ಮಾತು ನಾನು ಇವರಿಗೆ ಹೇಳಿದೆ. హాల్లో అవసరం లేదు, ಕಾರಲ್ಲಿ ಕೂತಾಗ
మనము బయటే మీటింగ్ పెట్టబోతున్నాం. ನಾನು ಹೇಳಿದೆ ನಾವು ಹೊರಗಡೆನೆ ಕೂಟ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఎందుకంటే మన దేవుడు జీవము కలిగిన దేవుడు. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ದೇವರು ಜೀವಿಸುವ ದೇವರಾಗಿದ್ದಾರೆ. I prophesy in the name of Jesus. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರವಾದಿಸ್ತೇನೆ. ఈ మీటింగ్ కోసం ఎంతమంది బిడ్డలైతే కష్టపడ్డారో, ಈ ಕೂಟಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಎಷ್ಟು ಜನ ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೋ, కొన్ని టైంలో మీ తలలు దించబడ్డాయేమో, ಎಷ್ಟು ಸಾರಿ ನೀವು ತಲೆಗಳು ಬಾಗಿಸಿರಬಹುದು. ఒక రోజు రాబోతుంది, ಒಂದು ದಿನ ಬರ್ತಾ ಇದೆ, మీ తలలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా! కృప కలుగును గాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్న సేవకులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ಇಲ್ಲಿರುವಂತ ಸೇವಕರಿಗೆ ಕೂಡ ದೇವರು ಮಾತಾಡ್ತಾರೆ. పాల్యాంగిచో నమ్ముకున్న దేవుడు, ಪಾಲ್ಯಾಂಗಿಚ ನಂಬಿದಂತ ದೇವರು, పాల్ దినకరం గారు నమ్ముకున్న దేవుడు, ಪಾಲ್ ದಿನಕರ್ ನಂಬಿದಂತ ದೇವರು, మనము నమ్ముకున్న దేవుడు ఒక్కడే. ನಮ್ಮ ನಂಬಿದಂತ ದೇವರು, యేసన్న గారు నమ్ముకున్న దేవుడు ఒక్కడే. ಯೇಸನ್ನ ನಂಬಿದಂತ ದೇವರು ಒಬ್ಬರೇ. వారిని లేవనెత్తిన దేవుడు, ಅವರಿಗೆ ಮೇಲೆತ್ತಿದಂತ ದೇವರು, వారిని లేవనెత్తిన దేవుడు ಅವರನ್ನು ಮೇಲೆತ್ತಿದಂತ ದೇವರು మనలను లేవనెత్తబోతున్నాడు. ಮನ್ನನ್ನು చప్పట్లు కొట్టాలి. మన పరిచర్యలను లేవనెత్తబోతున్నాడు. ನಮ್ಮ ಸೇವೆಯಲ್ಲಿ ದೇವರು ಎತ್ತುತ್ತಾ ఈ ಇದ್ದಾನೆ. పరిచర్యను ఎవరు ఆపలేరు, ಈ ಸೇವೆ ಯಾರು ನಿಲ್ಲಿಸಲಿಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. ఎవరు ఆపలేరు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ಯಾರು ನಿಲ್ಲಿಸಲಿಕ್ಕಾಗುವುದಿಲ್ಲ. నిన్ను ఎవరు ఆపలేరు, నిన్ను ఎవరు ఆపలేరు, నీ కుటుంబాన్ని ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేరు. కొట్టాలి గట్టిగా చప్పట్లు. రికమల రబ షేకే దియాల రబ. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. ఎవరు ఆపలేరు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరి ముందైతే తగ్గించుకున్నారు. ఆమేన్, ఆమేన్ చెప్పండి బ్రదర్. ಆಮೇಲೆ ಎಂಬುದಾಗಿ ఆమేన్. దేవుడు లేవనెత్తబోతున్నాడు, 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 లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. దేవునికి గొప్ప వంశంలో పుట్టిన వారు వద్దు, ದೇವರಿಗೆ ಸಂತಾನದಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತವರು, పెంట కుప్పలో ఉన్నవారు దేవునికి కావాలా. ದೇವರಿಗೆ ಬೇಕು. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. యేసయ్యా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ మీటింగ్ నాపాలని సాతాన్ గాడు ఎన్ని కుట్రలు పన్నాడో, ಈ ಕೂಟ ನಿಲ್ಲಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಸೈತಾನ್ ಎಷ್ಟು ಪ್ರಯತ್ನ ಪಟ್ಟಿದೆಯೋ, వాడి రాత్రి ఏడవబోతున్నాడు. ಈ ರಾತ್ರಿ ಅಳಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఆమేనండి, ಆಮೇಲೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ರಿ. ఆమేనండి. ಆಮೇಲೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ರಿ. కృప కలుగును గాక. ಕೃಪ ಅನುಗ್ರಹಿಸಲಿ. భూమి ఎంత మందికి తెలుసు? ಭೂಮಿ ಎಷ್ಟು ಜನಗಳಿಗೆ ಗುರ್ತು? నా దేవుని శక్తి ఎంత తెలుసా మీకు? ದೇವರ ಶಕ್ತಿ ಹೇಗಿದೆ ಗುರ್ತಾ? ఏయ్ భూమి, ಏ ಭೂಮಿ, వెళ్ళి అక్కడ శూన్యంలో ఆగో. ಅಲ್ಲಿ ಶೂನ್ಯ ಆಗು ನಿಂದ್ರು. ಏನಿದೆ ಇದು? కర్చీఫ్ ಖರ್ಚಿಪ್ కింద పడిపోయింది. ಕೆಳಗಡೆ ಬಿತ್ತು. వై? బికాస్ ಯಾಕೆ ಗುರ್ತಾ? దానికి ఆధారం లేదు. ಅದಕ್ಕೆ ಆಧಾರ ಇಲ್ಲ. ఇక్కడ ఆధారం ఉంది కాబట్టి ఇక్కడ ఆగుతుంది. ಇಲ್ಲಿ ಆಧಾರ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ನಿಲ್ತಾ ಇದೆ. కానీ ಆದರೆ దేవుని మాట ఎవరిన్నారు? ದೇವರ ಮಾತು ಯಾರು ಕೇಳಿದ್ದಾರೆ? సూర్యుడు విన్నాడు. ಸೂರ್ಯನು ಕೇಳಿದ್ದಾನೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. సూర్యుడు ఎంత పవర్ఫుల్ తెలుసా? ಸೂರ್ಯನು ಎಷ್ಟು ಪವರ್ಫುಲ್ ಗುರ್ತಾ? ఏయ్ సూర్యుడా, ಏ ಸೂರ್ಯನೇ, వెళ్ళి అక్కడ శూన్యంలో ఆగో. ಅಲ್ಲಿ ಮೇಲೆ ಶೂನ್ಯನಾಗು. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఏయ్ చంద్రుడా, నువ్వు అక్కడ ఉండిపో. ಏ ಚಂದ್ರನ ಅಲ್ಲಿ ಮೇಲೆ ನಿಂತ್ಕೋ. సూర్యుడు ఆయన మాట వింటున్నాడు, ಸೂರ್ಯನ ಆತನ ಮಾತು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. చంద్రుడు ఆయన మాట వింటున్నాడు. ಚಂದ್ರನು ಕೂಡ ಆತನ ಮಾತು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. సూర్యుడు ఎంత పవర్ఫుల్ తెలుసు కదా? ಸೂರ್ಯನ ಎಷ್ಟು ಪವರ್ಫುಲ್ ಗುರ್ತಾ? ఎండాకాలం బయటికి రావడానికి చచ్చిపోతాం. ನಾವು ಬೇಸಿಗೆ ದಿನದಲ್ಲಿ ಹೊರಗೆ ಬರ್ಲಿಕ್ಕೆ సూర్యుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి దమ్ము కావాలా? ಸೂರ್ಯನ ಎದುರುಗಡೆ ಹೋಗಿ ಮಾತಾಡಕ್ ದಮ್ಮಿರಬೇಕು. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ಈ ರಾತ್ರಿ ದೇವ್ರನ್ನ ಮುಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. సూర్యుడి చరిత్రను మార్చిన దేవుడు, ಸೂರ್ಯನ ಚರಿತ್ರೆ ಬದಲಾಯಿಸಿದಂತ ದೇವರು, సూర్యుడిని శూన్యంలో నిలిచోబెట్టిన దేవుడు, ಸೂರ್ಯನಿಗೆ ಶೂನ್ಯದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿದಂತ ದೇವರು, ఏ ఆధారం లేకుండా నిలిచోబెట్టాడు ఆయన. ಯಾವ ಆಧಾರ ಇಲ್ಲದೆ ನಿಲ್ಲಿಸಿದ್ದಾನೆ. ఈ రోజు నాకు సపోర్ట్ చేసేవారు ఎవరు లేరు, ಈ ದಿನ ನನಗೆ ಸಹಾಯ ಮಾಡುವಂತರು ಯಾರು ಇಲ್ಲ. నాకు అండగా నిలబడేవారు ఎవరు లేరు, ಸೊ ನನ್ನೊಟ್ಟಿಗೆ ನಿಲ್ಲುವಂತರು ಯಾರು ಇಲ್ಲ. నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ನನಗೆ ಸಹಾಯ ಮಾಡುವಂತರು ಯಾರು ಇಲ್ಲ. నేను అనాథనన్నా, ನನ್ನಷ್ಟಕ್ಕೆ ನಾನೇ.
ఎవరు లేరన్నా, నాకు ನನಗೆ ಯಾರು ಇಲ್ಲಣ್ಣ, ఎవరు సపోర్ట్ చేసేవారు ನನಗೆ లేరన్నా ಸಹಾಯ ಮಾಡೋರು ಯಾರು ಇಲ್ಲಣ್ಣ అని దిగులు పడుతున్నావేమో, ಅದು ಕಷ್ಟ ಪಡ್ತಾ ಇದ್ರೇನೋ, బాధపడుతున్నావేమో. ನೋವಾಗ್ತಾ ಇದೇನೋ. ఈ రోజు దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, ಈ ರಾತ್ರಿ ದೇವರ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಹೇಳ್ತೇನೆ, నువ్వు దేవుని చేతిలో గనక వెళ్ళగలిగితే, ನೀವು ದೇವರ ಹಸ್ತದಲ್ಲಿ ಬರುವುದಾದರೆ, అంత పెద్ద సూర్యుడిని ఏ ఆధారం లేకుండా నిలుచోబెట్టిన దేవుడు, ಅಷ್ಟು ದೊಡ್ಡವಾದಂತ ಸೂರ್ಯನು ಯಾವ ಆಧಾರದಲ್ಲಿ ನಿಲ್ಲಿಸಿದಂತ ದೇವರು, దేవుని మాట గనక వినగలిగితే, ದೇವರ ಮಾತು ನೀನು ಕೇಳುವುದಾದರೆ, దేవుని మాట వినగలిగితే, ದೇವರ ಮಾತು ಕೇಳುವುದಾದರೆ, ఈరోజు ಈ ರಾತ್ರಿ ఏ బంధువుల ముందైతే తలదించుకున్నావో, ಯಾರ ಸಂಬಂಧಿಕರ ಮುಂದೆ ನೀನು ತಲೆಬಾಗಿಸಿದೆಯೋ, ఏ రక్త సంబంధికుల ముందు తలదించుకున్నావో, ಯಾರು ನಿಮ್ಮ ರಕ್ತ ಸಂಬಂಧಿಕರ ಮುಂದೆ ತಲೆಬಾಗಿಸಿಕೊಂಡಿದೆಯೋ, వారి ముందే నీ తలను లేవనెత్తబోతున్నాడు. ಅವರ ಮುಂದೆ ನಿನ್ನ ತಲೆ ಮೇಲೆ అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దివెనలుగా మార్చి, ఆమేన్. నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, నా చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. హల్లెలూయా. కృప కలుగునుగాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ಯೆಹೋಶುವ ಗ್ರಂಥ 1వ అధ్యాయం 9వ వచనం. ಯೆಹೋಶುವ ಪುಸ್ತಕದಲ್ಲಿ 1ನೇ ಅಧ್ಯಾಯ ನಾವು ನೋಡ್ಕೊಳ್ತೇವೆ. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, చెడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో ನೀನು ನಡೆಯುವಂತ ಮಾರ್ಗದಲ್ಲಿಯೂ నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆమేన్. హల్లెలూయా. కృప కలుగునుగాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ಈ ದಿನ ದೇವರು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ రోజు దిగులుతో ఉన్నావేమో, ಇಲ್ಲಿ ಕಷ್ಟದಲ್ಲಿರುವಾಗ బాధపడుతున్నావేమో, ಬಾಧೆ ಪಡ್ತಾ ಇದ್ದೀರೇನೋ, ఇక నా బ్రతుకంతే, ನನ್ನ ಜೀವಿತ ಇಷ್ಟೇ ಎಂಬುದಾಗಿ ಅಂತ ಇದ್ದೀರೇನೋ, నా జీవితం అంతే, ನನ್ನ ಜೀವನ ಇಷ್ಟೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ, నా బ్రతుకంతే ನನ್ನ ಜೀವನ ಇಷ್ಟೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ అని ఏడుస్తూ ఏడుస్తూ ఈ ప్రాంతానికి వచ్చావేమో, ನೀವು ಅಳುಕೊತ್ತಾ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀರೇನೋ. కానీ ಆದ್ರೆ దేవుడు చెప్తున్నాడు, ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, నువ్వు దిగులు పడకు, భయపడకు. ನೀವು ಭಯ ಪಡಬೇಡ್ರಿ, ಕಳವಳಗೊಳ್ಳಬೇಡ್ರಿ. మోషేకి తోడైన దేవుడను నీకును నేను తోడుగా ఉంటాను. ಮೋಶನೊಟ್ಟಿಗಿದ್ದಂತ ದೇವರು ನಿನ್ನೊಟ್ಟಿಗಿರ್ತೇನೆ. ఆయనకు తోడుగా ఉన్న దేవుడను నీకు నేను తోడుగా ఉంటాను. ಆತನೊಟ್ಟಿಗಿದ್ದಂತ ದೇವರು ನಿನ್ನೊಟ್ಟಿಗಿರ್ತೇನೆ. నిన్ను విడిచిపెట్టే దేవుడను కాను. ಸೊ ನಿನ್ನನ್ನು ಬಿಡುವಂತ ದೇವರಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయಾ. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఇదిగో నేను మోషే ఒక్కడికే దేవుడను కాదు. ನಾನು ಮೋಶನಿಗೆ ಬಿಟ್ಟಂತ ದೇವರಿಲ್ಲ. ఆమేన్. ಆಮೆನ್. నేను మోషే ఒక్కడికే దేవుడను కాదు. ಮೋಶನಿಗೆ ಮಾತ್ರ ದೇವರಲ್ಲ. నేను పాల్యాంగిచో ఒక్కడికే దేవుడను కాదు. ಪಾಲ್ಯಾಂಗಿಚನಿಗೆ ಒಬ್ಬನಿಗೆ ಮಾತ್ರ ದೇವರಲ್ಲ. నేను రెడ్ హాట్ బొంకె ఒక్కడికే దేవుడను కాదు. ರೆನಾಲ್ಡ್ ಬಂಕಿನಿದೆ ಮಾತ್ರ ದೇವರಲ್ಲ. పాస్టర్ అమ్మ తేజ కూడా నేను దేవుణ్ణే. ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮ ఆమేన్ ఆమేన్
పాస్టర్ అమ్మ తేజ గారు కూడా దేవుడే, తేజ కూడా దేవుడే. కృప కలుగును కాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. మీ చరిత్రను దేవుడు తిరిగి రాయబోతున్నాడు, తిరిగి రాయబోతున్నాడు. అప్పులతో వచ్చారేమో, కన్నీళ్లతో వచ్చారేమో, ఈ రోజు దేవుని ప్రతినిధిగా ప్రవచిస్తున్నాను. మీ గర్భాలను దేవుడు తెరవబోతున్నాడు, తెరవబోతున్నాడు. హల్లెలూయా, Yes, 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 Lord. సోని సోని Hallelujah. సోని సోని ఎవరు? సోని యారు? సోని సోని. హల్లెలూయా, హల్లెలూయా. సోని 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 యారు? ఓ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, సోని యేసయ్యా, సోని. యేసయ్యా. సోనియా, సోని నువ్వుగా. నీ వల్ల ఓ ಬೇರೆ ಸೋನಿ. జీసస్. నీ భర్త పేరు సుమంత్. ನಿಮ್ಮ ಗಂಡನ ಹೆಸರು ఓ ಸುಮನ್. రండి, దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా, ದೇವರು ಕರೀತಾ ಇದ್ದಾರೆ. ఓ జీసస్. హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా, మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా. హల్లెలూయా. నీ ಹಲ್ಲೆಲೂಯಾ. సోని అంటే ముగ్గురు లేశారు. ಸೋನಿ ಅಂದ್ರೆ ಮೂಗರು ಎದ್ದಿದ್ದಾರೆ. అయితే ముగ్గురు అయితే భర్త పేరు కూడా చెప్పిన. ಸೊ ಮೂಗರು ಆದ್ಮೇಲೆ ನಾನು ಗಂಡನ ಹೆಸರು ಹೇಳಿದ್ದೇನೆ. భర్త పేరు ఒక్కటే ఉంటది కదా. ಗಂಡನ ಹೆಸರು ಒಂದೇ ಇರ್ತದಲ್ಲ. ఇక్కడ దేవుడు ఉన్నాడు పాస్టర్ గారు. ಇಲ್ಲಿ ದೇವ್ರು ಇದಾರ ಸೇವಕರೇ? చెప్పండి బ్రదర్స్. ಹೇಳ್ರಿ ಸಹೋದರರೇ. దేవుడు చచ్చిపోయినాడా? ದೇವ್ರು ಸತ್ತೋಗಿದಾರಾ? ఆయన బ్రతికే ఉన్నాడా? ಆ ಜೀವಿತದಲ್ಲಿದ್ದಾನಾ? గుడ్ ఫ్రైడే అభిషేకం మనకొద్దు. ಗುಡ್ ಫ್ರೈಡೆ ಅಭಿಷೇಕ ನಮಗೆ ಬೇಡ. మనకి ఈస్టర్ అభిషేకం కావాలి. ನಮಗೆ ಈಸ್ಟರ್ ಅಭಿಷೇಕ ಬೇಕು. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చాలా ఏడుస్తున్నావు. ಬಹಳ ಅಳ್ತಾ ಇದ್ದಾರೆ. చూడండి ఎట్లా ఏడుస్తున్నా. తన పేరుతో పాటు తన భర్త పేరుని కూడా, ನಿನ್ನ ಹೆಸರಿನ ಜೊತೆಯಲ್ಲಿ ನಿನ್ನ ಗಂಡನ ಹೆಸರು ಕೂಡ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడమ్మా. ನಿನ್ನ ಕಣ್ಣೀರು ದೇವ್ರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನಮ್ಮ. చూడండి ఎట్లా ఏడుస్తుందో, ఎట్లా బాధపడుతుందో. ಎಷ್ಟು ಕಷ್ಟ ಪಡ್ತಾ ಇದ್ದಾಳೋ, ಎಷ್ಟು ದುಃಖಿಸ್ತದಳು ನೋಡ್ರಿ. ఎందుకు ఏడుస్తున్నారు? ಯಾಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಮ್ಮ? నమ్ముతున్నారా మీ కన్నీళ్ళని దేవుడు చూశాడని? ದೇವರು ನಿನ್ನ ಕಣ್ಣೀರು ನೋಡಿದಾನೆ ಅಂತ ನಂಬುತ್ತೀಯಾ? ఫస్ట్ బాబు పుట్టి ఎస్, సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం. సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం భర్త పేరేంటి? సుమంత్. దేవుడు చెప్పింది కరెక్టేనా? Lord, ದೇವ್ರು ಹೇಳಿದ thank you, ಕರೆಕ್ಟೇನಾ? Jesus. వచ్చాడా? Hallelujah, hallelujah. ಗಂಡ ಎಲ್ಲಿದ್ದಾರೆ? ಮುಂದೆ ಬನ್ರಿ. రండి, దేవుడు పిలుస్తున్నాడు. ದೇವರು ಕರಿತಾ ಇದ್ದಾನೆ. ಸುಮನ್ ಅವರು ಮುಂದೆ ಬನ್ರಿ. Yes, Lord, thank you, Jesus. యేసయ్యా, యేసయ్యా, ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకి ಕೈಗಳ ಮೇಲೆತ್ತಿ ನೀವು ದೇವರಿಗೆ ಹಲ್ಲೆಲೂಯಾ ಹೇಳ್ರಿ. యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా. ఏమనిపిస్తుంది? కన్నడ, ಹಾ, కన్నడ ఏమనిపిస్తుంది? ಏನ್ ಅನಿಸ್ತಾ ಇದೆ? ఆ? మంచిగా అనిపిస్తాను. మంచిగా అనిపిస్తుంది. చాలా అదృష్టవంతుడివి నువ్వు. ಬಹಳ ಅದೃಷ್ಟವಂತರು. చక్కని ప్రార్థన పర్రాలు నీకు భార్యగా ఉంది. ಸೊ ನಿಮಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಹೆಂಡತಿ ಸಿಕ್ಕಿದ್ದಾಳೆ. నా చెల్లెమ్మ ప్రార్థన వల్లనే ఈ రోజు మీరు సంతోషంగా ఉన్నారు. ಆ ಮಗಳ ಪ್ರಾರ್ಥನೆದಿಂದನೇ ನೀವು ಸಂತೋಷದಲ್ಲಿದ್ದೀರಿ. చాలా మంది జీవితాల్లో మేము చూస్తున్నాం, ಬಹಳ ಒಂದು ಜೀವಿತದಲ್ಲಿ ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೇನೆ. ఇలాంటి ప్రార్థన పర్రాలు ఉండట్లేదు. ಈ ತರ ಪ್ರಾರ್ಥನೆ ಸ್ತ್ರೀಗಳು ಸಿಗೋದು ಕಷ್ಟ. నా చెల్లెమ్మ చాలా ప్రార్థన పర్రాలు. ಈ ತಂಗಿ ಬಹಳ ಪ್ರಾರ್ಥನೆ ಪೂರ್ವಕವಾಗಿದ್ದಾಳೆ.
ಕೃಪ ಕಲುಗಲುಗಾಕ. ಕೃಪೆಯನ್ನು ಅನುಗ್ರಹಿಸಲಿ. ನಂಬುತ್ತಾರಾ? ನಂಬ್ತಾ ಇದ್ದೀರಾ? ನಾವೊಂದು ಮಾತು ಹೇಳ್ತೀವಿ ಸರ್. ಎಸ್ ಹೇಳ್ರಿ. ನನಗೆ ಇಷ್ಟನೇ ಇದ್ದಿಲ್ಲ ಇಲ್ಲಿ ಬರೋದು. కృప కలుగునుగా. కృపను ఆశ్రయించలే. ఆయనకి ఇష్టం లేదు ఇక్కడ రానికి. ఇక్కడికి రావడానికి ఇష్టం లేదు. నా భార్య అన్నది ఒకసారి ఎందుకని ఇష్టం లేదు మీకు? బిజీ. రావడం ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఒక అద్భుతం కన్నడ మన దేవరాశ నా భార్య ప్రెషర్ చేసింది బాగా. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ಈಗ ಏನ್ ಅನಿಸ್ತಾ ಇದೆ? ಒಂದು అద్భుత కార్యం. ఆమేన్ ఆమేన్. అరే చప్పట్లు కొట్టండి బీదర్ ప్రజలారా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. ದೇವರು ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಅದ್ಭುತಗಳು ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. చూడండి చెల్లెమ్మ ఎంత కన్నీళ్లతో వచ్చింది. ನೋಡ್ರಿ ಮಗಳು ಎಷ್ಟು ಕಣ್ಣೀರಿನಿಂದ ಬಂದಿದ್ದಾಳೆ. నీకేమనిపిస్తుంది చెల్లె? నీ భర్త చాలా బాగా అనిపిస్తుంది అన్న. నీ భర్త అలా మాట్లాడుతుంటే నీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీ. ನಿಮ್ಮ ಗಂಡ ಆತರ ಮಾತಾಡಿದ್ರೆ ಏನ್ ಅನಿಸ್ತಾ ಇದೆ? ఆమేన్. దేవుడు మాట్లాడినందుకు చాలా చాలా సంతోషం. అమ్మగారిని హగ్ చేసుకోండి. సరే Praise the Lord. Yes, Lord. Thank you, Jesus. యేసయ్యా. యేసయ్యా. కృప కలుగునుగాక. చెల్లెమ్మ ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. తండ్రి నా చెల్లెమ్మని దీవించండి. యేసయ్యా. ತಂದೆ ಮಗಳನ್ನು ಆಶೀರ್ವದಿಸು. బ్లెస్ చేయండి, కృపతో నింపండి. ಕೃಪೆದಿಂದ ತುಂಬಿಸು నీ ಸ್ವಾಮಿ. మహిమని ప్రత్యక్షత బిడ్డలపై ನಿನ್ನ కుమ్మరించండి. ಮಹಿಮಾ ನಿನ್ನ ಪ್ರಸ್ತುತಿಗೆ నన్ను ಉಂಟಾಗಲಿ. పెన్నడు చూడండి దీవెనలతో నింపండి. ನಿನ್ನ ಕಣ್ಣೀರಿನ ದೇವರು ನಂಬುವಂತೆ ನಿನ್ನ నా ಆಶೀರ್ವದಿಸು. చెల్లె గర్భము తెరవబోతున్నందుకు వందనాలు. So, ಮಗಳ ಒಂದು ಗರ್ಭವನ್ನು ತೆರೆಸು ಸ್ವಾಮಿ. ಆಮೆನ್. Touch the Holy Spirit. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಮುಟ್ಟು. Touch the Holy Spirit. ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ ಮುಟ್ಟು. వచ్చే సంవత్సరం కల్లా చక్కని బిడ్డ ఒడిలో ఉండునుగా. ಆಮೆನ್. ಬರುವ ವರ್ಷದಲ್ಲಿ ಒಂದು ಮಗು ತರುವಂತೆ ಸಹಾಯ ಮಾಡಿ. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇನೆ ತಂದೆ. ఆమేన్. ಆಮೆನ್. ఒక అన్నున్నాడని మర్చిపోవచ్చు మీరు. ಒಬ್ಬರು ಅಣ್ಣ ಇದ್ದರೆಂಬುದಾಗಿ ನೀವು ಮರೆತು ಹೋಗಬಾರದು. యేసయ్యా. ఆమేన్. అన్న పేరేంటి? అన్న పేరేంటి? అన్నయ్య పేరు? అమ్మ తేజ అన్నాడని ఆమేన్. మర్చిపోవచ్చు. హల్లెలూయా. చాలా సార్లు అక్కడికి మీరు ప్రేయర్ కావాలనుకో. కృప కలుగునుగాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. కలిసి అవగానే ఫస్ట్ ఫోన్ అమ్మ తేజ అన్నకు రావాలి. రాలేకపోయినా చాలా సార్లు ప్రేయర్ చేశాను. నీలాంటి చెల్లెళ్ళ కోసమే ఇగో ఆ తమ్ముళ్ళందరూ కష్టపడ్డారు. ఆమేన్. ನಿಮ್ ತರ ಸಹೋದರಿಗೋಸ್ಕರನೇ ಆ Yes, ತರ yes. ತಮ್ಮಂದಿರು ఆ ಕೆಲಸ ಪಟ್ಟಿದ್ದಾರೆ. తమ్ముళ్ళందరికీ ఈ దీవెనలన్నీ వెళ్ళిపోవాలి. ఆమేన్. కృప కలుగునుగాక. ದೇವರ బిగ్గరగా ಆಶೀರ್ವಾದ. చప్పట్లు. God bless you తల్లి. God bless you. Thank you, God bless you. Jesus. God bless you. వెళ్ళండి. వెళ్ళిపోయేటప్పుడు కలవండి. సరేనా? యేసయ్యా. యేసయ్యా. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. దిగులు పడకు. ಕಳವಳಗೊಳ್ಳಬೇಡ್ರಿ. ఎంతమంది అప్పులతో వచ్చారు? ಎಷ್ಟು ಜನ ಸಾಲದಿಂದ ಬಂದಿದ್ದೀರಿ? ఎంతమంది అప్పులతో వచ్చారు? చేతులు ಎಷ್ಟು చూపెట్టండి. ಸಾಲದಿಂದ ಬಂದಿದ್ದೀರಿ? అప్పులతో వచ్చిన వారు చేతులు చూపెట్టండి. ಸಾಲದಿಂದ ಬಂದವರು ನಿಮ್ಮ ಕೈಗಳನ್ನು ತೋರಿಸ್ರಿ. దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. ದೇವರ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. నా దేవుడు తలుచుకుంటే రాత్రికి రాత్రి నీ అప్పు తొలగించగలడు. ನಮ್ಮ ದೇವರು ಯೋಚನೆ ಮಾಡಿದರೆ ರಾತ್ರಿ ರಾತ್ರಿ ನಿಮ್ಮ ಸಾಲ ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ಏನೂ ಇಲ್ಲ. కృప కలుగునుగా. ಕೃಪ ಅನುಗ್ರಹಿಸಲಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఎలా ఉండాలంటే తెలుసా? ಹೇಗಿರ್ಬೇಕು ಗುರ್ತಾ? మీరు ఇక్కడే ఉంటారు, ನೀವ್ ಇಲ್ಲೇ ಇರ್ತೀರಿ. కానీ మీ పక్కన వాళ్ళకి మీలో నుంచి కరెంట్ పాస్ కావాలా? ಸೊ ನಿಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿರುವವರಿಗೆ ನಿಮ್ಮಿಂದ ಶಕ್ತಿ ಅವರಿಗೆ ಇದಾಗಲ್ಲ. కరెంట్ పాస్ కావాలా? ನಿಮ್ಮಲ್ಲಿರುತ್ತ ಕರೆಂಟ್ ಅವ್ರಿಗೆ ಪಾಸ್ ಆಗಬೇಕು. ఇలా తగలగానే ಹಾನಾಲ వాళ్ళు. ಈ ತರ ಮುಟ್ಟ ತಕ್ಷಣ ಅವ್ರು ಚಟಕಿ ಹೊಡಿಬೇಕು. ఏంటి అభిషేక్? ಇದು ಏನ್ ಅಭಿಷೇಕ ಎಂಬುದಾಗಿ ఏంటి అభిషేక్? ಏನ್ ಅಭಿಷೇಕ ಎಂಬುದಾಗಿ ಹೇಳಬೇಕು. బీదర్ ప్రాంతానికి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. కొట్టు గట్టిగా చెప్పండి. కొట్టు గట్టిగా చెప్పండి. ಚಪ್ಪಾಳೆ ಹೊಡಿ. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలా? yes 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 yes. ఈ రోజు నువ్వు దిగులు పడడానికి వీల్లేదు. ಈ ದಿನ ನೀವು ಕಳವಳಕೊಳ್ಳಕ್ಕೆ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ధైర్యముతో నువ్వు వెళ్ళాలా? ಧೈರ್ಯದಿಂದ ಹೋಗಬೇಕು. హల్లెలూయా. రిఖందల రబ షెకెల్ యేసయ్యా. యేసయ్యా. ಹಲ್ಲೆಲೂಯಾ. పిల్లిలాగా వచ్చినవేమో, ನೀವು ಬೆಕ್ಕಿನ ಹಾಗೆ ಬಂದಿದ್ರೇನು? సింహంలాగా నువ్వు వెళ్ళాలి. ಸಿಂಹದ ಹಾಗೆ ಹೋಗಬೇಕು. సింహంలాగా వెళ్ళాలి. ಸಿಂಹದ ಹಾಗೆ ಹೋಗಬೇಕು. ఆర్ యు బిలీవ్ దట్? ನೀವು ನಂಬುತ್ತೀರಾ? ఆర్ యు రెడీ? ನೀವು ಸಿದ್ಧರಿದ್ದೀರಾ? పిల్లిగా ఉన్నా నీవు సింహంలాగా మారడానికి రెడీగా ఉన్నావా? ನೀವು Yes, ಬೆಕ್ಕಿನ yes, ಹಾಗೆ yes. ಬಂದಿರೋರು రెడీగా ఉన్నావా? yes. అబ్రహాం లింకన్ ಅಬ್ರಹಾಂ ಲಿಂಕನ್ ఎలక్షన్స్ లలో పోటీ చేశాడు. ಎಲೆಕ್ಷನ್ ಅಲ್ಲಿ ಬಿದ್ದೋಗಿದ್ದಾನೆ. ఓడిపోయినాడు.
ಬಿದ್ದೋಗಿದ್ದಾನೆ. భార్య చనిపోయింది, ಹೆಂಡತಿ ಸತ್ತೋಗಿದ್ದಾಳೆ. చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినాడు. చాలా ಒಂದು ನಿಶ್ಶಾಂತಿಯಿಂದ మరలా పోటీ చేసినాడు, ఓడిపోయినాడు. ಎಷ್ಟು ಹಣ ಖರ್ಚು ಮಾಡಿ ಸೋತೋಗಿದ್ದಾನೆ. కానీ ఒక టైం వచ్చింది, ಒಂದು ಸಮಯ ಬಂದಿದೆ, అమెరికన్ ప్రెసిడెంట్ అయినాడు. ಅಮೆರಿಕನ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಆಗಿದ್ದಾನೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజు రాజకీయ నాయకులు ఎంత మంది ఉన్నారో మీకు ఒక దినం రాబోతుంది. ಇಲ್ಲಿ ರಾಜಕೀಯ ನಾಯಕರು ಎಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ, ನಿಮಗೊಂದು ದಿನ ಬರ್ತಾ ಇದೆ. ఈ రోజు మీ వ్యాపారాలను దేవుడు దీవించబోతున్నాడు. ಈ ದಿನ ನಿಮ್ಮ ವ್ಯಾಪಾರ ದೇವರು ಆಶೀರ್ವದಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. మీ కాలేజెస్ ని, ఇన్స్టిట్యూషన్స్ ని, స్కూల్స్ లను దేవుడు దీవించబోతున్నాడు. ನಿಮ್ಮ ಸಂಸ್ಥೆಗಳು, ನಿಮ್ಮ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ಗಳು ದೇವರು ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. నా దేవుడు మనల్ని కాకపోతే ఎవరిని దీవిస్తాడు? ನಮ್ಮ ದೇವರು ನಮಗೆ ಆಶೀರ್ವದಿಸ ಬೇರೆ ಯಾರಿಗೆ ಆಶೀರ್ವದಿಸ್ತಾನೆ? ఇదిగో దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను. ದೇವರ ಅದ್ಭುತಗಳು ಹೊಂದಿಕೊಂಡು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ రోజు దేవుడు మీకు ప్రతి బలహీనతను తొలగించబోతున్నాడు. ಈ ದಿನ ನಿಮಗೆ ಬಲಹೀನತೆಯನ್ನು ಬಿಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా, ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ, కృప కలుగునుగా. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. రవి ఎవరు? రవి, ರವಿ ಯಾರು? రవి, ರವಿ ಯಾರು? రవి, ರವಿ ఛాతీలో నొప్పితో బాధపడుతున్నాడు. yes yes ముందుకు రండి త్వరగా. ನಿಮ್ಮ ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి మహిమ. హల్లెలూయా, యేసయ్యా, కృప కలుగునుగాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. చూడండి ఎంత అఫీషియల్ గా ఉన్నాడు తమ్ముడు. ಸೊ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕಾಣ್ತಾ ಇದಾರೆ ನೋಡ್ರಿ ತಮ್ಮ. కానీ తమ్ముడు వేదనలో ఉన్నాడు, ಆದ್ರೆ ಮಗ ದುಃಖದಲ್ಲಿದ್ದಾನೆ, చాలా బాధలో ఉన్నాడు, ಬಹಳ ಕಷ್ಟದಲ್ಲಿದ್ದಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. గుండెలో తెలియని వేదన. ಸೊ ಹೃದಯದಲ್ಲಿ ಹೇಳದೇ ಇರುವಂತ ನೋವು. ఇంత చిన్న వయసులో ఈ ఛాతి నొప్పి ఏంటి ప్రభువా ಸೊ ಇಷ್ಟು ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಆ ನೋವು ಯಾಕೆ ದೇವರೇ అని ఏడుస్తున్నాడు. ಆತರ ಅಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. ಯಾರಿಗೆ ಹೇಳದೇ ಇರುವಂತ ಒಂದು ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದಾನೆ. కానీ ಆದರೆ దేవుడి రాత్రి బిడ్డని తాకబోతున్నాడు. ಆದ್ರೆ ದೇವರು ಈ ರಾತ್ರಿ ಮಗನನ್ನು ಬಿಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ చేతులు నా చేతులు కాదు, ಈ ಕೈ ನನ್ನ ಕೈಯಲ್ಲ, దేవుని చేతులుగా మారిపోయి బిడ్డని తాకబోతున్నాడు. ಸೊ ದೇವರ ಹಸ್ತದಲ್ಲಿ ಆತನ ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రతి రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్ గా రాబోతున్నాయి. ಎಲ್ಲ ರಿಪೋರ್ಟ್ಸ್ ಗಳು ನಾರ್ಮಲ್ ರಿಪೋರ್ಟ್ ಆಗಿ ಬರ್ತಾ ಇದೆ. పాండు కాగితం మీద రాసి చెప్తున్నాను, ಸೊ ಬೌಂಡ್ ಮೇಲೆ ಬರೆದು ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నార్మల్ రిపోర్ట్స్ రాబోతున్నాయి. ನಾರ್ಮಲ್ ರಿಪೋರ್ಟ್ ಆಗಿ ಬರ್ತವೆ. ఒక్కడివే ఏడుస్తున్నావు, ಒಬ್ಬರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, బాధపడుతున్నావు, ಕಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾನೆ, కుమిలిపోతున్నావు, ದುಃಖಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. నువ్వు అనుకుంటున్నావు నీ బాధ ఎవరు చూడట్లేదని. ನೀನ್ ತಿಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀ ನನ್ನ ಕಷ್ಟ ಯಾರಿಗೆ ಹೇಳ್ಕೊಳ್ಳಿ ಎಂಬುದಾಗಿ. కానీ నీ కన్నీರನ್ನು నా ప్రభువు చూస్తున్నాడు. ಆದ್ರೆ ನಿನ್ನ ಕಣ್ಣೀರು ದೇವರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ, చూస్తున్నాడు, ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ, చూస్తున్నాడు. ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. నేనెవరో నువ్వు ఎవరో, ನೀವ್ಯಾರು ನಾನು ಯಾರು? ఏం పేరు నీ పేరు? ನಿನ್ನ ಹೆಸರೇನಪ್ಪ? రవి. ఏ సమస్యతో వచ్చావు? ಏನ್ ಸಮಸ್ಯೆದಿಂದ ಬಂದಿರಿ? గట్టిగా సాతి నొప్పి నుంచి ಹೃದಯ హల్లెలూయా, ಸಮಸ್ಯೆ. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చాలా మంది యవనస్తులు చూస్తున్నారు. ಈ ದಿನ ಬಹಳ ಯೌವನಸ್ಥರು ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. లైవ్ లో ಲೈವ್ ಇದೆ. దేవుడు ఇక్కడ ఉన్నాడా? ದೇವರು ಇಲ್ಲಿದಾನ? ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈయన మైలూరు. బీదర్. బీదరే మైలూరు. ಬೀದರ್. ಕನ್ನಡలో చెప్పు ಏమైందో? ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ರಿ ಏನಾಗಿದೆ? ನಮ್ದು ಬೀದರು ಮೈಲೂರು ಇಂದ ಬಂದೆ ನಾವು. ಹಾ. ನಾವು 13 ಸಾವಿರ ఎది బ్యాన్ అయితే కమ్మాయి కదా. తెలుగు చెప్తా, కన్నడ చెప్తా. ಹಾ, ನೋ ಪ್ರಾಬ್ಲಮ್. 13 సంవత్సరాల నుంచి నాకు ఏదో నొప్పి ఉండే. ಸುಮಾರು 13 ವರ್ಷದಿಂದ ಎದೆ ನೋವಿತ್ತು. అమ్మగారికి నేను ఫోన్ చేసిన, ಅಮ್ಮರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದ್ದಾರೆ, నాకు ప్రేయర్ చేసింది, ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ದಾರೆ, తక్కింది, ಅದು ಕಡಿಮೆ ಆಗಿದೆ. మళ్ళీ 20 రోజుల కింద నాకు అయ్యగారు కళలోకి వచ్చిండు. ಸೊ 20 ದಿನಗಳ ಹಿಂದೆ ದೇವರು ನನ್ನ ಕನಸಿನಲ್ಲಿ ಕಾಣಿಸಿದರೆ ಅಯ್ಯದವರನ್ನು. కళలోకి వచ్చి ఏమన్నట్టే ಕನಸಲ್ಲಿ ಬಂದು ಏನ್ ಹೇಳಿದಾರೆ ಅಂದ್ರೆ, బీదర పట్టణంకి వచ్చి నేను మీటింగ్ పెడుతున్నా రవి అన్నాడు నాకు. ಸೊ ಬೀದರ್ಗೆ ಬಂದು ನಾನು ಮೀಟಿಂಗ್ ಮಾಡ್ತೀನಿ, ಅಲ್ಲಿ ರವಿಗೆ వెంటనే అమ్మగారికి ఫోన్ చేసింది. నేను ಮತ್ತೆ ಅಮ್ಮನವರಿಗೆ ಫೋನ್ ಮಾಡಿದೆ. చేసిన తర్వాత ಹೇಳಿದ దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మగారు కాదు మాట్లాడింది, ప్రేయర్ టవర్ వాళ్ళు. ప్రేయర్ టవర్ వాళ్ళు. కృప కలుగును గాక. కృప కలుగును గాక. ఆమేన్, 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 ఆమేన్. కృప అనుగ్రహించండి. హల్లెలూయా. చేతిలో బ్లెస్ అండ్ కృపతో నింపండి. అయ్యా, ఈ బిడ్డ ఛాతిలో నొప్పి యేసు నామములో
ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ Amen. ಮುಟ್ಟು. కృప కలుగును గాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. బ్లెస్ అండ్ కృపతో నింపండి. నీ మహిమని ప్రత్యక్షత పెడతాడు. కంప్లీట్ స్వస్థత రావాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్ 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 ఆమేన్. కృప కలుగును గాక. కృప కలుగును గాక. బ్లెస్ అండ్ హెల్ప్. హల్లెలూయా. దేవుడు అనేక మంది జీవితాల్లో అద్భుతం జరిగించబోతున్నాడు. ದೇವರು ಅನೇಕ ಜನರ ಜೀವನದಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. నమ్ముటం నీ వలనైతే చెప్పండి. ನೀವು ನಂಬುವುದಾದರೆ నమ్ము వారికి సమస్తము సాధ్యం. ನಂಬುವವರಿಗೆ ಎಲ್ಲವನ್ನೂ ಸಾಧ್ಯವಿದೆ. దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నా. ದೇವರ ಅದ್ಭುತದಿಂದ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. రేపు కూర్చోడానికి చైర్లు దొరకవు. ನಾಳೆ ಕೂತ್ಕೊಳ್ಳೋಕೆ ಚೇರ್ಗಳು ಸಿಗೋದಿಲ್ಲ. గట్టిగా చెప్పండి కొట్టాలి. హల్లెలూయా. చాలా మంది ఈ రోజు లైవ్ చూస్తున్నారు బీదర్ నుంచి. ಈ ದಿನದಲ್ಲಿ ಬಹಳ ಜನ ಲೈವ್ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ ಬೀದರ್. కానీ ఒకటి చెప్పగలుగుతున్నాను. ಒಂದು ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. వెళ్ళుంటే బాగుండు. ನಾನು ಹೋದ್ರೆ ಚೆನ್ನಾಗಿತ್ತು. వెళ్ళుంటే బాగుండు. ಹೋದ್ರೆ ಚೆನ್ನಾಗಿತ್ತು. అందుకనే నేను ఏమంటున్నానంటే ಅದಕ್ಕೆ ಏನಂತ ಇದ್ದೇನೆಂದ್ರೆ దేవుని కార్యాలు అట్లుంటే ఇట్లుంటే మాట్లాడే వాళ్ళని ఏం చేయాలి తెలుసా? ದೇವರ ಕಾರ್ಯಗಳು ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಮಾತಾಡೋಕ್ಕಿಂತ ಏನ್ ಮಾಡಬೇಕು ಗೊತ್ತಾ? ఎంత మంది దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి? ಎಷ್ಟು ಜನ ಹತ್ರ ಫೋನ್ಗಳಿದೆ? ఎంత మంది దగ్గర ఓపెన్ చేయండి ఒకసారి సెల్. ನಿಮ್ಮ ಫೋನ್ಗಳು ಓಪನ್ ಮಾಡ್ರಿ. ఆండ్రాయిడ్ మొబైల్స్ ఓపెన్ చేయండి. ಆಂಡ್ರಾಯ್ಡ್ ದೊಡ್ಡ ಮೊಬೈಲ್ ಯಾರ ಹತ್ರ ಇದೆ ಅದು ಓಪನ್ ಮಾಡ್ರಿ. యూట్యూబ్ ఓపెన్ చేయండి. ಯೂಟ್ಯೂಬ್ ಓಪನ್ ಮಾಡ್ರಿ. యూట్యూబ్ ఓపెన్ చేసి పాస్టర్ అమ్మ తేజ కొట్టండి. ಯೂಟ್ಯೂಬ್ ಓಪನ್ ಮಾಡಿ ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮ ತೇಜ ಎಂಬುದಾಗಿ ಬರೀರಿ. తొందరగా కొట్టాల పాస్టర్ అమ్మ తేజ. ಅಲ್ಲಿ ಬೇಗನೆ ಹೇಳಬೇಕು ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮ ತೇಜ ಎಂಬುದಾಗಿ. వాలంటీర్స్ అందరూ పాస్టర్ అమ్మ తేజ కొట్టాల. ಎಲ್ಲ ವಾಲಂಟಿಯರ್ಸ್ ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮ ತೇಜ ಎಂಬುದಾಗಿ ಹೇಳಬೇಕು. ఈ లైవ్ అందరికి షేర్ చేయండి. ఇప్పుడు ಈ ಲೈವ್ ಎಲ್ಲರಿಗೆ ಶೇರ್ ಮಾಡಬೇಕು. అర్జెంట్ గా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ವಾಟ್ಸ್ಆಪ್ ಗ್ರೂಪ್ ಅಲ್ಲಿ ನೀವು ಶೇರ್ ಮಾಡ್ರಿ. రేపటి దినాన గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు రగిలించబోతున్నాడు. ನಾಳೆ ದಿನ ಅದ್ಭುತವಾದಂತ ದಿನ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. గట్టిగా చప్పట్లు కొట్టాల. ಗಟ್ಟಿಯಾಗಿ ಚಪ್ಪಾಳೆ ಹೊಡ್ರಿ. మీకు ఒక నిమిషం టైం ఇస్తున్నా నేను. ಒಂದು ನಿಮಿಷ ಸಮಯ ಕೊಡ್ತೇನೆ. ఈ లైవ్ అనేక మందికి షేర్ చేయండి. ಈ ಲೈವ್ ಸುಮಾರು ಜನಗಳಿಗೆ ಶೇರ್ ಮಾಡ್ರಿ. దేవుని కార్యాలేంటో ఈ రోజు నుంచి దేవుడు చూపించబోతున్నాడు. ದೇವರ ಕಾರ್ಯಗಳು ಏನಿದೆ ಎಂಬುದಾಗಿ ಇವತ್ತಿನಿಂದ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. 50 లక్షల అప్పున్నా, కోటి రూపాయల అప్పున్నా దిగులు పడొద్దిగను. 50 ಲಕ್ಷ ಸಾಲ ಇದ್ರೇನು, 1 ಕೋಟಿ ಸಾಲ ಇದ್ರೇನು ಕಳವಳಗೊಳ್ಳಬೇಡ್ರಿ. ఆయన మనతో ఉన్నాడు. ಆತನ ಮೊಟ್ಟಿಗಿದ್ದಾನೆ. మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను. ಸೊ ನಿಮ್ಮ ಮುಂದೆ ನಿಂತ ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮ ತೇಜ ನಾನು. డాడీ రవి డాడీ ರವಿ ಬ್ರದರ್. అనాథను నేను. ನಾನು ಅನಾಥನಾಗಿದ್ದೇನೆ. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. ನಾನು 3 ವರ್ಷನಾಗಿದ್ದಾಗ ನನ್ನ ತಾಯಿ ಸತ್ತೋಗಿದ್ದಾಳೆ. నాన్న మరొక వివాహం చేసుకొని నన్ను ఇంట్లో నుంచి ఎల్లగొట్టాడు. ಸೊ ನನ್ನ ತಂದೆ ಇನ್ನೊಂದು ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡು ಮನೆಯಿಂದ ನನಗೆ ಹೊರಗೆ ಹಾಕಿದ್ದಾನೆ. నన్ను ఇంట్లో నుంచి ఎల్లగొడితే ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్నా నేను. ನಾನು ಈ ಮನೆಯಿಂದ ಹೊರಗೆ ಹಾಕಿದ ಮೇಲೆ ಮನೆ ಬೇಡ್ಕೊಂಡು ತಿಂದಿದ್ದೇನೆ. బుక్కెడు బువ్వ కోసం తిరిగా నేను. ಒಂದು ತುತ್ತು ಊಟಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಾನು ತಿರುಗಾಡಿದ್ದೇನೆ. అలాంటి నన్ను దేవుడు ఈ స్థితిలో ఎలా ఉంచాడో, ಆ ತರ ಇರುವಂತ ನನ್ನನ್ನು ದೇವರು ಈ ಸ್ಥಿತಿ ಯಾವ ತರ ತಂದಿದ್ದಾನೋ, రేపటి దినాన నా సాక్ష్యాన్ని మీకు చెప్పబోతున్నాను. ನಾಳೆ ನನ್ನ ಸಾಕ್ಷಿ ನಾನು ಹೇಳಕ್ಕಿದ್ದೇನೆ. రేపటి దినాన నా సాక్ష్యాన్ని మీ అందరికి చెప్పబోతున్నాను. ನಾಳೆ ನನ್ನ ಸಾಕ್ಷಿ ನಾನು ನಿಮಗೆ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. ఈ రోజు దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. ಈ ದಿನ ನಾನು ದೇವರ ಪ್ರತಿನಿಧಿಯಾಗಿ ಹೇಳ್ತೇನೆ. యెహోషువతో దేవుడు అంటున్నాడు, ಯೆಹೋಶುವನಿಗೆ ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నా బిడ్డ, ನನ್ನ ಮಗನೇ, నువ్వు దిగులు పడొద్దు, ನೀನು ಕಳವಳಗೊಳ್ಳಬೇಡ, నువ్వు కలవర పడొద్దు, ನೀನು ಕಳವಳಗೊಳ್ಳಬೇಡ, నిన్ను విడువను, ನಿನ್ನನ್ನು ಬಿಡುವುದಿಲ್ಲ, ఎడబాయను, ನಿನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗೋದಿಲ್ಲ. నీ జీవితంలో అద్భుతాన్ని నేను జరిగించబోతున్నాను. ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದೇನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. మోషేకి తోడైన దేవుడను, ಮೋಶೆನ ಜೊತೆ ಇದ್ದಂತ ದೇವರು, నీకును నేను తోడుగా ఉంటాను, ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ನಾನು ಇರ್ತೇನೆ. నీకును నేను తోడుగా ఉంటాను. ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ನಾನು ಇರ್ತೇನೆ. దేవుడు మోషే ఒక్కడికే కాదు, ದೇವರು ಮೋಶೆನಿಗೆ ಒಬ್ಬನಿಗೆ ಮಾತ್ರ ಅಲ್ಲ, మోషేని దేవుడు 80 సంవత్సరాలలో దర్శనమిచ్చాడు. ಮೋಶೆನಿಗೆ ದೇವರು 80 ವರ್ಷದಲ್ಲಿ ದರ್ಶನ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. 80 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది. 80 ವರ್ಷ ಸಮಯ ಕಳೆದೋಗಿದೆ. మోషే టైం వచ్చింది. ಮೋಶೆನ ಸಮಯ ಬಂದಿದೆ. మండుచున్న పొద మాట్లాడడం ప్రారంభమైంది. ಒಂದು ಹಸಿರಾದಂತ ಗಿಡದ ಮೂಲಕ ಮಾತಾಡಿದಾನೆ. ఈ రోజు మాట్లాడేది పాస్టర్ అమ్మ తేజ కాదు, ಈ ದಿನ ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮ ತೇಜ ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ, మండుచున్న పొద మాట్లాడుతుంది. ಬೆಂಕಿ ಗಿಡ ಮಾತಾಡ್ತಾ ಇದೆ. మండుచున్న పొద మాట్లాడుతుంది. ಅದು ಉರಿಯುವಂತ ಮರ ಮಾತಾಡ್ತಾ ಇದೆ. మండుచున్న పొద మాట్లాడుతుంది. ಉರಿಯುವಂತ ಮರ ಮಾತಾಡ್ತಾ ಇದೆ. ఆ మోషేవి నువ్వే కావచ్చేమో, ಆ ಮೋಶೆ ಅದನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. మోషే నువ్వే కావచ్చేమో. ಮೋಶೆನೇ ಬಂದು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఆశీర్వాదాలు లేట్ అయిపోయినాయేమో, ಆಶೀರ್ವಾದ ಇಲ್ಲೇನು, లేట్ అయిపోయినాయేమో, ತಡ ಆಗಿದೇನು, ఎప్పుడు నన్ను దీవిస్తావు, ಯಾವಾಗ ನನ್ನ ಕೊಡ್ತಿ,
ఇంకెప్పుడు నన్ను దీవిస్తావు, ಇನ್ನು ಯಾವಾಗ ನನಗೆ ಕೊಡ್ತಿ, ఇంకెప్పుడు నాకు ఉద్యోగం ఇస్తావు, ನನಗೆ ಯಾವಾಗ ಇನ್ನು ಕೆಲಸ ಕೊಡ್ತಿ, ఇంకెప్పుడు నా గర్భాన్ని తెరుస్తావు, ಇನ್ನು ಯಾವಾಗ ನನ್ನ ಗರ್ಭನ ತೆರೀತಿ, ఇంకెప్పుడు నా జీవితంలో అద్భుతం చేస్తావు, ಇನ್ನು ಯಾವಾಗ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡ್ತಿ, ఇంకెప్పుడు నా కన్నీళ్లు తుడుస్తావు, ಇನ್ನು ಯಾವಾಗ ನನ್ನ ಕಣ್ಣೀರು ಒರೆಸ್ತಿ, ఇంకెప్పుడు నాకు సొంత గృహం ఇస్తావు, ಇನ್ನು ಯಾವಾಗ ನನಗೆ ಸ್ವಂತ ಮನೆ ಕೊಡ್ತಿ, ఇంకెప్పుడు నాకు నా సంఘాన్ని దీవిస్తావు, ಇನ್ನು ಎಷ್ಟು ದಿವಸ ಆದ್ಮೇಲೆ ನನ್ನ ಸಭೆನ ಆಶೀರ್ವದಿಸ್ತಿ, ఇంకెప్పుడు ఈ 10 మందితోనే నా ఈ పరిచర్య, ಎಷ್ಟು ದಿನ ನಾನು 10 ಜನಗಳಿಂದ ಸೇವೆ ಮಾಡ್ಲಿ, ఏంటి ప్రభువా నాకు ఈ కష్టము, ಈ ಕಷ್ಟ ನನಗೆ ಯಾಕೆ ದೇವರೇ, ఏంటి ప్రభువా నాకు ఈ వేదన, ಈ ಕಷ್ಟ ನನಗೆ ಯಾಕೆ ದೇವರೇ, ఏడుస్తున్నావేమో, ಅಳ್ತಾ ಇದ್ದೀರೇನೋ, ఏడుస్తున్నావేమో, ಅಳ್ತಾ ಇದ್ದೀರೇನೋ, దిగులు పడుతున్నావేమో, ಕಷ್ಟ ಪಡ್ತಾ ಇದ್ದೀರೇನೋ. ఈ రోజు దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను, ಸೊ ಈ ದಿನ ದೇವರ ಆತ್ಮನ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, దేవుని శక్తితో నింపబడి చెప్తున్నాను, ದೇವರ ಶಕ್ತಿದಿಂದ ನಾನು ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ, కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది, ನಿಮ್ಮ ಕಣ್ಣೀರು ದೇವರು ತೆಗಿತಾ ಇದ್ದಾನೆ, నీ కన్నీళ్లు నాట్యముగా మార్చబడబోతుంది, ಈ ಕಣ್ಣೀರು ದೇವರು ಇಲ್ಲಿ ಬಿಡಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఏడుస్తున్నావా బిడ్డ, ಯೇಸುವಿನ ಹತ್ರ ಬಾ ಮಗನೇ, ఏడుస్తున్నావా చెల్లి, ಅಳ್ತಾ ಇದೆಯಾ ತಾಯಿ, ఏడుస్తున్నావా తమ్ముడా, ಅಳ್ತಾ ಇದೆಯಾ ತಮ್ಮ, ప్రేమించేవారు లేరు, ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿಲ್ಲ, దిగులు పడుతున్నావా, ನಿನ್ನ ಕಷ್ಟ ಪಡ್ತಾ ಇದೆಯಾ, దిగులు పడుతున్నావా, ನಿನ್ನ ಕಷ್ಟ ಪಡ್ತಾ ಇದೆಯಾ, గుండెంత బరువుతో వచ్చావా, ನಿನ್ನ ಹೃದಯ ತುಂಬುತ್ತು ಕಷ್ಟದಲ್ಲಿದೆಯಾ, గుండెంత బరువుతో వచ్చావా, ಹೃದಯ ಎಲ್ಲ ಭಾರದಿಂದ ಬಂದಿದೆಯಾ. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ಈ ರಾತ್ರಿ ದೇವ್ರ ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ఈ రోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, ಈ ರಾತ್ರಿ ದೇವ್ರ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ రోజు ఏ బాధతో, ఏ కన్నీళ్లతో, ఏ వేదనతో నువ్వు బాధపడుతున్నావో, ಯಾವ ಬಾಧೆಗಳು, ಯಾವ ಕಣ್ಣೀರು, ಯಾವ ಕಷ್ಟದಲ್ಲಿ ಇದೆಯೋ, ఈ రోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడమ్మా, ಈ ರಾತ್ರಿ ದೇವ್ರು ನಿನ್ನ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ, ఈ రోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, ಈ ದಿನ ದೇವ್ರು ನಿನ್ನ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ రోజు విడుదలయ్యే స్వరము పాస్టర్ అమ్మ తేజ స్వరం అనుకుంటే నీ భ్రమ, ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮ ತೇಜರ ಸ್ವರನ ಕೇಳಿದ್ರೆ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. పాస్టర్ అమ్మ తేజ స్వరం అయితే కాదమ్మా, ಪಾಸ್ಟರ್ ಅಮ್ಮ ಸ್ವರ ಅಲ್ಲಮ್ಮ, అమ్మ తేజ స్వరం కాదు, ಅಮ್ಮ ತೇಜನ ಸ್ವರ ಅಲ್ಲ, ఇది దేవుని స్వరముగా భావించు, ಇದು ದೇವರ ಸ್ವರವಾಗಿ ಆಗುತ್ತದೆ. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు, ದೇವರೇ ನಿಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ రోజు నీ గుండెలో ఉన్న బరువు తొలగించడానికి, ಈ ದಿನ ದೇವರು ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲ ನೋವುಗಳು ఈ రోజు ತೆಗೆಯೋದಕ್ಕಾಗಿ, నీ గుండెలో ఉన్న బరువు తొలగించడానికి ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿರುವಂತ ಕಷ್ಟಗಳು ತೆಗೆಯೋದಕ್ಕಾಗಿ దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా, ದೇವರು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನಮ್ಮ. ఆయన దిగులు పడకు అంటున్నాడు, ಆತನ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ಕಳವಳ ಪಡಬೇಡ, ఆయన దిగులు పడకు అంటున్నాడు, ಕಳವಳ ಪಡಬೇಡ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ మత్తయి ಇದ್ದಾನೆ. సువార్త 8:23, ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 8:7. ఈ రోజు దిగులు పడుతున్నావేమో, నువ్వు ಈ ದಿನ ನೀನು ಕಷ್ಟ ಪಡ್ತಾ ಇದೇನೋ, దిగులు పడుతున్నావేమో, ಕಳವಳ ಪಡ್ತಾ ಇದೇನೋ, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ಈ ದಿನ ದೇವ್ರು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మత్తయి సువార్త ಮತ್ತಾಯ ಸುವಾರ್ತೆ 8:23, 8:23. దిగులు పడుతున్నావేమో, కళవళగొಳ್ತಾ ఇದ್ದೀరేనో, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటి సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్క నిమిషం, నెక్స్ట్ ఓకే, కృప కలుగునుగాక, కృప అనుగ్రహించలి. 18:23లో ఏమనుందమ్మా? 8:23లో ఏముంది? 8:23లో ఏనిదే గుర్తా? ఆయన దోణి ఎక్కినప్పుడు, ఆయన దోణి ఎక్కినప్పుడు, ఆయన శిష్యులు ఎత్తిದ ಮೇಲೆ ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. యేసు అతని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను. వినండి, దోణిలో ఉన్నాడని మర్చిపోయారు వీళ్ళు. ఎవరు? ದೋಣಿದಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಅವರು ಮರ್ತೋಗಿದ್ದಾರೆ. ಯಾರು? గాలి తుఫానును చూడగానే మునిగిపోయారు. ಗಾಳಿ ತುಫಾನುಗಳನ್ನು ನೋಡಿ మునిగిపోయారు. ಅವರು ಕಳವಳಗೊಳ್ತಾ ಇದ್ದಾರೆ, భయపడిపోతున్నారు, ಭಯಗೊಂಡಿದ್ದಾರೆ. బోధకుడా, ಓ ಬೋಧಕನೇ, మునిగిపోతున్నా, ನಾವು ಮುಳುಗ್ತಾ ಇದ್ದೇವೆ. నీకు చింత లేదా? ನಿನಗೆ ಚಿಂತೆ ಇಲ್ವಾ? నీకు చింత లేదా? ನಿನಗೆ ಚಿಂತೆ ಇಲ್ವಾ? ఎస్, చింత లేదా అని బాధపడుతున్నావేమో. ನೀವು ಚಿಂತೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ನೀವು ದುಃಖಿಸ್ತಾ ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ಈ ದಿನ ದೇವರು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. అయితే ಆದರೆ 18వ వచనం చదువు చిన్న.
18ನೇ ವಾಕ್ಯ ಓದಿ. 8:18. యేసు తన యొద్దనున్న జన సమూహమును చూచి మీరందరూ రండి, జన సమూహమును చూసి అద్దరికి వెళ్ళవలనని ఆజ్ఞాపించెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ನಾವೆಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ? మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ನಾವೆಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ? దేవుడు ఏమంటున్నాడు? ಏನಂತದೆ ದೇವರು? అద్దరికి వెళ్ళవలనని. అద్దరికి వెళ్ళబోతున్నాం. ಒಳಗಡೆ ಹೋಗ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. మనం అద్దరికి వెళ్ళబోతున్నామని చెప్పింది ఒక మనిషి కాదు. ನಾವು ಆ ಕಡೆ ಹೋಗ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತ ಮನುಷ್ಯನಲ್ಲ. మన మనిషి కాదు, ನಾವು ಮನುಷ್ಯರಲ್ಲ. ದೇವರು ఆయన ఒక వ్యక్తి కాదు, ಆತನ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಅಲ್ಲ, ఆయన ఒక శక్తి. ఆయన ఒక శక్తి. మాట ఇచ్చి వదిలిపెట్టే దేవుడు కాదు. ಬಿಡುವಂತ ದೇವರಲ್ಲ. ఇదిగో నేను ముగించబోతున్నాను. ನಾನು ಮುಗಿಸಲಿಕ್ಕಿದ್ದೇನೆ. లాస్ట్ 2 minutes, 2 ನಿಮಿಷದಲ್ಲಿ ಮುಗಿಸ್ತೇನೆ. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో. ఈ వాగ్దానాన్ని ಹೊಂದಿಕೊಳ್ಳ್ರಿ. మనం అద్దరికి వెళ్ళబోతున్నామని చెప్పింది వ్యక్తి కాదు. ನೀವು ಆ ಕಡೆ ಹೋಗ್ರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತದ್ದು ಮಾತಲ್ಲ. కానీ వీళ్ళు భయపడుతున్నారు. ಇವರು ಭಯಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. వీళ్ళతో వాగ్దానం చేసింది ఎవరు? ವಾಗ್ದಾನ ಮಾಡಿದಂತಾರೆ ಯಾರು? మనం అద్దరికి వెళ్ళబోతున్నామని చెప్పింది ఎవరు? మాట చెప్పిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. యేసయ్యా. చప్పట్లు కొట్టాలి. యేసయ్యా. చప్పట్లు కొట్టాలి. యేసు నామములో. ఇదిగోండి నానా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ಏನು ಕಷ್ಟಗಳು ಬಂದರು, ಏನು ನಿಂದನೆಗಳು ಬಂದರು, ಏನು ಸಮಸ್ಯೆಗಳು ಬಂದರು ಕೂಡ మనం అద్దరికి వెళ్ళబోతున్నాం. ನಾವು ಆ ಕಡೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. మన దోణిలో ఎవరున్నారు తెలుసా? ನಮ್ಮ ದೋಣಿಯಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ ಗೊತ್ತಾ? దోణి అంటే ఇల్లు. ದೋಣಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದರೆ ಮನೆ. ఆ దోణి అనే ఇల్లులో యేసయ్య ఉన్నాడు. ఆ దోణి ಎಂಬ ಮನೆಯಲ್ಲಿ ಯೇಸು ಇದ್ದಾನೆ. ఆ దోణి అనే సేవలో యేసయ్య ఉన్నాడు. ಆ ದೋಣಿ ಎಂಬ ಸೇವೆಯಲ್ಲಿ ಯೇಸು ಇದ್ದಾನೆ. దోణ అనే వ్యాపారంలో దేవుడు ఉన్నాడు. ಆ ದೋಣಿ ಎಂಬ ವ್ಯಾಪಾರದಲ್ಲಿ ದೇವರಿದ್ದಾನೆ. నీ జీవితంలో దేవుడు ఉన్నాడు. ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ದೇವರಿದ್ದಾನೆ. వాగ్దానం చేసిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. ದೇವರು ಮಾಡದೇ ಇರುವುದಿಲ್ಲ. ఆయన నమ్మదగిన దేవుడు. ಆತನ ನಂಬಿಗಸ್ತನ Yes. ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు. ಆತನ ಸಮಾಧಿಯಲ್ಲಿರುವಂತ ದೇವರಲ್ಲ. ఆయన సజీవుడు. ಆತನ ಸಜೀವನು. ఇదిగో దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను. ದೇವರ ಆತ್ಮನಿಂದ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. మిమ్మల్ని అందరికీ చేర్చబోతున్నాడు ఆయన. ఏ గమ్యం పెట్టుకొని ఉన్నారు? ನೀವು ಏನು ಕಷ್ಟಗಳು ಇದ್ದೀಯೋ, ఏ గోల్ పెట్టుకొని ఉన్నారు? ఈ రోజు మీరందరూ ఏ గోల్ పెట్టుకొని ఉన్నారు? ನೀವು ಏನು ಯೇಸುವನ್ನು ಇಟ್ಕೊಂಡಿದ್ದೀರೋ, కళ్ళు మూసుకోవాలా? ಕಣ್ಣು ಮುಚ್ಚಿಕೊಳ್ಳಬೇಕು, చప్పట్లు కొట్టాలా? ಚಪ್ಪಾಳೆ ಹೊಡಿಬೇಕು. మీరు గమ్యానికి చేరుకోబోతున్నారు. ನೀವು ಆ ಕಡೆ ಸೇರ್ಬೇಕಿದ್ದೀರಿ. గమ్యానికి చేరుకోబోతున్నారు. ఎవరు కళ్ళు తెరవద్దు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? మీ కమల రమ శక్తి రమ. మీ గమ్యానికి మీరు చేరుకోబోతున్నారు. 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 లేచి నిల్చోండి. లేచి నిల్చోండి. జరగండి. చేయి జరపండి. లేచి నిల్చోండి. లేచి నిల్చోండి. లేచి నిల్చోండి. Yes. మీ మీద ఒక అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నారు. అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నారు. Yes. అభిషేకాన్ని రిలీజ్ చేయబోతున్నారు. అభిషేకము అభిషేకము మేడగది అనుభవము. హల్లెలూయా 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 హల్లెలూయా. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు, అపరంజి వంటి పాదములు. హల్లెలూయా యేసయ్యా యేసయ్యా. అభిషేకుడా అభిషేకము. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? చప్పట్లు కొట్టాలా? చప్పట్లు కొట్టాలా? ಚಪ್ಪಾಳೆ ಹೊಡಿ. కృప కలుగును గాక. Yes yes yes. కృప కలుగును గాక. కృప కలుగును గాక. కృప కలుగును గాక. కృప కలుగును గాక. చప్పట్లు కొట్టాలి. ఎవరు ఆపొద్దు. ఎవరు ఆపొద్దు. ఎవరు ఆపొద్దు. ఎవరు ఆపొద్దు. నీకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా.
Hallelujah. 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 Yesaya. 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 Na Yesaya. 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 హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగునుగా. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. ఎంతమంది వేదనతో వచ్చారమ్మా చెల్లెల్లో? ಎಷ್ಟು ಜನ ಕಷ್ಟದಲ್ಲಿ ಬಂದಿದ್ರಿ ಅಮ್ಮ? నా తమ్ముళ్ళు, ನಮ್ ತಮ್ಮಂದಿರೇ, ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ದೇವರು ನಿನ್ನೊಟ್ಟಿಗೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ದೇವರು ನಿನ್ನ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించబోతున్నాడు. ದೇವರ ಜೀವನದಲ್ಲಿ ಅದ್ಭುತ ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. కృప కలుగును గాక. ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸಲಿ. నీ పరిచర్యలో దేవుని సత్తా ఏంటో దేవుడు చూపించబోతున్నాడు. ಸೊ ನಿಮ್ಮ ಸೇವೆಯಲ್ಲಿ ದೇವರು ಅದ್ಭುತಗಳು ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. మీ కుటుంబాలలో దేవుని సత్తా ఏంటో చూపించబోతున్నాడు. ನಿಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ದೇವರು ಅದ್ಭುತಗಳು ಮಾಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. మీ జీవితాలలో దేవుడు సత్తా ఏంటో దేవుడు చూపించబోతున్నాడు. ನಿಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ದೇವರು ಅನುಗ್ರಹಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ನೀವು ಅದು ಸ್ವೀಕಾರ ಮಾಡಕ್ ಸಿದ್ಧರಿದ್ದೀರಾ? ఆర్ యు రెడీ? ರೆಡಿ ಇದ್ದೀರಾ? yes జీసస్ అనాలి. yes Jesus. ఆర్ యు రెడీ? yes Jesus. ఫస్ట్ బాయ్స్, ఆర్ యు రెడీ? yes Jesus. ఆర్ యు రెడీ? yes Jesus. గర్ల్స్, ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? బాయ్స్, ఆర్ యు రెడీ? దేవుని సత్తా ఏంటో దేవుడు చూడడానికి రెడీగా ఉన్నారా? ఆమేన్. అబ్బా నాకేమో టైం లేదు. మోషే అన్నాడు, నువ్వు ఎవరు? ఏమన్నాడు? మండుచున్న అగ్నితో నువ్వు ఎవరు? జీసస్ జీసస్. దేవుడు అన్నాడు ఏంటో తెలుసా? నేనెవరో ఈ రోజు నుంచి నువ్వు చూడబోతున్నావు. ఆమేన్ ఆమేన్. ದೇವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಾನು ಏನು ಎಂಬುದಾಗಿ ಈ ದಿನ ನಾನು ನಿಮಗೆ ತೋರಿಸ್ಕೊಡ್ತಾ ఈ ಇದ್ದೀನಿ. రోజు కూడా నువ్వు ఎవరు నాతో మాట్లాడేదని అనుకుంటున్నావా? ಇವತ್ತು ಕೂಡ ನನ್ನೊಟ್ಟಿಗೆ ಯಾರು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಅಂತ ಇದ್ದೀರಾ? నిజంగా దేవుడేనా మాట్లాడేది అనుకుంటున్నావా? ನಿಜವಾಗಿ ದೇವ್ರು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಅನ್ಕೋತಾ ಇದ್ದೀರಾ? ఈ రోజు నుంచి దేవుని శక్తి ఏంటో మీరు చూడబోతున్నారు. ಈ ದಿನದಿಂದ ದೇವರ ಶಕ್ತಿని ನೋಡ್ಲಿಕ್ಕಿದ್ದೇನೆ. అయితే నమ్మిన వాళ్ళే ನಂಬಿದವರೇ ఈ దర్శనం చూడగలుగుతారు. ದರ್ಶನವನ್ನು ನೋಡ್ತೀರಿ. ఎవరు నువ్వు? ಯಾರು ನೀವು? మోషే అడుగుతుంటే ಮೋಶೆ ಕೇಳುವಾಗ నేనెవరో ఈ రోజు నుంచి నువ్వు చూడబోతున్నావు. ನಾನು ಯಾರು ಎಂಬುದಾಗಿ ಇವತ್ತು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. దేవుని సత్తా ఏంటో దేవుడు చూపించబోతున్నాడు. ದೇವರ ಉದ್ದೇಶ ನೋಡ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ. దేవుని కార్యాలేంటో చూడబోతున్నారు. ದೇವರ ಕಾರ್ಯ ಎಂಬುದಾಗಿ ನೋಡ್ಲಿಕ್ಕಿದ್ದೇವೆ. కృప కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మన దోణిలో దేవుడున్నాడని మరచిపోవద్దు. ನಮ್ಮ ದೋಣಿಯಲ್ಲಿ ದೇವರಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಮರ್ತು ಹೋಗಬಾರದು. నిన్ను గమ్యానికి చేరుస్తా అన్న దేవుడు మామూలు దేవుడు కాదు. ನಮಗೆ ಆ ಕಡೆ ಕಳಿಸುವುದು ಅಂತ ಹೇಳಿದಂತ ದೇವರು ಸಾಧಾರಣ ದೇವರಲ್ಲ. నేను ఏ దిక్కు లేనున్నయ్యా, ನನಗೆ ಯಾವುದೇ ದಿಕ್ಕಿಲ್ಲ. నేను ఏ దిక్కు లేనున్నయ్యా అన్న నేను యేసయ్యతో. ಸೊ ನನಗೆ ಯಾವುದು ದಿಕ್ಕಿಲ್ಲ ಅಯ್ಯ, అనాథని ప్రభు అన్నాను. ನಾನು ಅನಾಥನೆಂಬುದಾಗಿ ಹೇಳಿದೆ. దేవుడు నాతో అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ದೇವ್ರು ನನ್ನೊಟ್ಟಿಗೆ ಅಂದ್ರೆ ಏನು ಗೊತ್ತಾ? నిన్ను ప్రపంచమంతా నేను వాడుకుంటా అన్నాడు. ನಾನು ಪ್ರಪಂಚ ಎಲ್ಲ ನಿನಗೆ ತೋರಿಸ್ತೇನೆ. నాట్ ఓన్లీ కర్ణాటక, ಕರ್ನಾಟಕ ಮಾತ್ರವಲ್ಲ, నాట్ ఓన్లీ ఛత్తీస్గఢ్, ಛತ್ತೀಸ್ಗಢ ಮಾತ್ರವಲ್ಲ, నాట్ ఓన్లీ ఒరిస్సా, ಒಡಿಶಾ ಮಾತ್ರವಲ್ಲ, నాట్ ఓన్లీ తెలంగాణ, ತೆಲಂಗಾಣ ಮಾತ್ರವಲ್ಲ, ప్రపంచమంతా నేను వాడుకోబోతున్నా. ಪ್ರಪಂಚ ಎಲ್ಲ ನಾನು ನಿನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸ್ತೇನೆ. ఈ ధైర్యం ఎక్కడిది అంటే, ಈ ಧೈರ್ಯ ಎಲ್ಲಿಂದಂದ್ರೆ నన్ను పిలిచిన దేవుడు సజీవుడు. ನನ್ನನ್ನು ಕರೆದಿದಂತ ದೇವರು ಸಜೀವ ದೇವರು. మాట ఇచ్చి వదిలిపెట్టే దేవుడు కాదు. ಮಾತೇಳಿ ಬಿಡುವಂತ ದೇವರಲ್ಲ. మాట ఇచ్చిన దేవుడు సమాధిలో ఉన్న దేవుడు కాదు. ಮಾತೇಳಿ ಸಮಾಧಿಯಲ್ಲಿದ್ದಂತ ದೇವರಲ್ಲ. ఆయన బ్రతికే ఉన్నాడు. ಆತನ ಜೀವಿಸ್ತಾನೇ ಇದ್ದಾನೆ. ఆయన నా చెయ్యి పట్టుకునే ఉన్నాడు. ಆತನ ನನ್ನ ಕೈ ಹಿಡ್ಕೊಂಡೇ ಇದ್ದಾನೆ. నేను చాలా పిరికోణ్ణి. ನಾನು ಬಹಳ ವಚ್ಚಿದ್ದೆ. మైక్ పట్టుకుంటే ఇట్టి అయిపోయేవాడిని. ನಾನು ಮೈಕ್ ಹಿಡ್ಕೊಂಡ್ರೆ ಹಿಂಗ್ ನಡಗ್ತಾ ಇದ್ದೆ. కానీ ఈ పవర్ ఎక్కడిది? ಇವಾಗ ಈ ಶಕ್ತಿ ಎಲ್ಲಿಂದ? ఈ పవర్ ఎక్కడిది? ಈ ಶಕ್ತಿ ಎಲ್ಲಿಂದ? ఈ పవర్ ఎక్కడిది? ಈ ಶಕ್ತಿ ಎಲ್ಲಿಂದ? ఈ పవర్ ఎక్కడిది? ಈ
ಶಕ್ತಿ ಎಲ್ಲಿಂದ? ಯೂದಾ ಗೋತ್ರపు సింహం దగ్గరదే కట్టు కట్టిగా చప్పట్లు. దానియేలును అక్కడ సింహాలున్నాయి. ఆ సింహಗಳಿದೆ ಗವಿಯಲ್ಲಿ. సింహాలున్నాయి అక్కడ. ಅಲ್ಲಿ సింహಗಳಿದೆ. సింహాలు అని ఎల్లలే దానియేలు ಆ ಸಿಂಹದ ಗವಿಯಲ್ಲಿ ಹಾಕಿದಾಗ ಸಿಂಹಗಳು ನೋಡಿ ಅಂತ ಹೋಗ್ಲಿಲ್ಲ. దానియేలు ఇలా నడుస్తుంటే మోకరించుడాడు. దానియేలు ಅಲ್ಲಿ ನೋಡುವಾಗ నువ్వు కూడా హల్లెలూయా. ನೀವು ಕೂಡ దానియేలు ఇలా వెళ్తుంటే సింహాలు ఇలా మోకరించాయి. దానియేలు ಹೋಗುವಾಗ ಸಿಂಹಗಳು ಈ ತರ ಮೊಳಕಾಲೂರಿದೆ. నువ్వు నడుస్తుంటూ వెళ్తుంటేనే నీ అప్పులు నిన్ను మోకరించబోతున్నాయి. ನೀವು ನಿಮ್ಮ ಸಾಲಗಳು ತೀರೋಗ್ತವೆ. నేనుండను ನಾನಿಲ್ಲ, నేను క్యాన్సర్ గడ్డను నీలో నేను ఉండను అని పారిపోబోతుంది. ನನ್ನ ಕ್ಯಾನ್ಸರ್ ಅಂತ ಓಡಿ ಹೋಗಬೇಡ. గర్భం తెరవబడకుండా చేస్తున్న పీసీఓడి వెళ్ళిపోబోతుంది. ಗರ್ಭ ತೆರೀತಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಬಿಟ್ಟು ಹೋಗಬೇಡ. నమ్మిన ఎడల దేవుని మహిమను చూడబోతున్నావు. ನಂಬುಗರೆ ದೇವರ ಮಹಿಮೆಯನ್ನು ನೋಡ್ತೀರಿ. ఇక్కడున్న సేవకులు కూడా అనేక ప్రాంతాలలో గెస్ట్ స్పీకర్లుగా వాడబడబోతున్నారు. ಸ್ಪೀಕರ್ ಎಂದು ಉಪಯೋಗಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. రిసీవ్ చేసుకోవడానికి దమ్ము కావాలి. ರಿಸೀವ್ ಮಾಡ್ಕೊಳ್ಳಬೇಕು ಕೂಡ ದಮ್ಮು ಬೇಕು. యేసయ్యను అడగడానికి కూడా దమ్ము కావాలి. యేసయ్యను ಕೇಳಬೇಕಾದ್ರೂ ಕೂಡ ದಮ್ಮು ಬೇಕು. ప్యాడ్ కొట్టేటోడు నా కొడుకు, పెద్ద కొడుకు వాడు. ನನ್ನ ಮಗ ಅಲ್ಲಿ ಪ್ಯಾಡ್ ಹುಡಿತಾ ಇದ್ದಾನೆ, ದೊಡ್ಡ ಮಗ. వాడికి ఆశ ప్యాడ్ కిట్ కొనాలని. ಸೊ ಅವನಿಗೆ ಆಸೆ ಪ್ಯಾಡ್ ತಗೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ 3 రోజులు తిండి తినకుండా కూర్చున్నాడు వాడు. ಸೊ 3 ದಿನ ಊಟ ಮಾಡದೇ ಕೂತಿದ್ದಾನೆ. ఇస్తావా లేదా డాడీ, కొనిస్తావా లేదా డాడీ, ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ತಂದೆ, ಕೊಡ್ತಾ ಇಲ್ಲಪ್ಪ, ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ఏంటి వాడి ధైర్యం? ಅವನಿಗೆ ಏನಾದ ಧೈರ್ಯ? వాడికి తెలుసు నేను వాడి డాడీనని. ಅವ್ರಿಗೆ ಗುರುತು ನನ್ನ ತಂದೆ ಕುಡಿಸ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ. వాడికి ఆ దమ్ముంది, నా డాడీ ఉన్నాడనే దమ్ముంది. ಆತನಿಗೆ ದಮ್ಮಿದೆ, ನನ್ನ ತಂದೆ ಕುಡಿಸ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ. యేసయ్యను కూడా అడిగే దమ్ము కావాలా? యేసయ్యను ಕೇಳಬೇಕ ದಮ್ಮು ಬೇಕು. యేసయ్యని కోచాడే దమ్ము కావాలా? చెల్లెల్లారా, ನನ್ನ ಮಕ್ಕಳೇ, నా తమ్ముళ్ళారా, ನನ್ನ ತಮ್ಮಗಂದಿರೇ, ప్రియ బీదర్ ప్రజలారా, ಬೀದರ್ ಪ್ರಜೆಗಳೇ, ఈ రోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ಈ ದಿನ ದೇವರು ನಿಮಗೆ ದರ್ಶನ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు ఈ ప్రాంగణంలో ఉన్నాడు. ದೇವರು ಈ ಸ್ಥಳದಲ್ಲಿದ್ದಾನೆ. అడిగే దమ్ము నీలో ఉంటే అడుగు. ನೀನು ಅಡಗುವಾಗ ದಮ್ಮಿದ್ರೆ ಕೇಳು. ఉట్టి చేతులతో నువ్వు వెళ్ళవు. ನೀವು ಖಾಲಿ ಕೈಲಿಂದ ಹೋಗೋದಿಲ್ಲ. ఈ బీదర్ కే బాస్ గా దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆమేన్. ఈ బీదర్ కే బాస్ గా నిలబెట్టబోతున్నాడు. నాయకನಾಗಿ ಇಡ್ತಾನೆ నా దేవుడు. ನನ್ನ ದೇವರು పెంట కుప్పలో ఉన్న వారిని లేవనెత్తే దేవుడు. సో ಕೆಳಗೆ ಬಿದ್ದಿನವರು ಮೇಲ್ಗಡೆ ತರುವಂತವನು. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని తొక్కడానికి చాలా మంది ప్రయత్నం చేశారు. ನಮಗೆ ತುಳಿಲಕ್ಕೆ ಬಹಳ ಜನ ಪ್ರಯತ್ನ ಪಡ್ತಾ ಇದ್ದಾರೆ. మమ్మల్ని పిలిచింది మనుషులైతే తొక్కేయొచ్చు. ನಮಗೆ ಕರೆದಿನವರು ಮನುಷ್ಯರಿದ್ರೆ ನಮಗೆ ತುಳಿಬಹುದು. నన్ను పిలిచింది నా దేవుడు. ನನ್ನನ್ನು ಕರೆದಾತನು ದೇವರು. నన్ను పిలిచింది మనిషి కాదు. ನನ್ನ ಕರೆದಿನ ದೇವರಲ್ಲ, ಮನುಷ್ಯನಲ್ಲ. నన్ను పిలిచింది యూదా గోత్రపు సింహం. ನನ್ನನ್ನು కరెదాతను యో సింహದ ಗೋತ್ರದಿಂದ ಕರೆದಂತ ಸಿಂಹ. రోడ్ల మీద తిరిగేటప్పుడు, ರೋಡ್ ಮೇಲೆ ಓಡಾಡುವಂತ ಸಂದರ್ಭದಲ್ಲಿ కానుక వేయాలంటే, ಕಾಣಿಕೆ ಹಾಕಬೇಕಾದ್ರೆ కానుకకు డబ్బులు లేవు. ಕಾಣಿಕೆ ಹಾಕಕ್ ದುಡ್ಡಿಲ್ಲ. అందరు వెళ్ళి కానుక వేస్తుంటే ಎಲ್ಲರೂ ಕಾಣಿಕೆ ಹಾಕ್ಲತ್ರ జేబులో చేయి పెట్టుకుని ఎంటీ చేతులతో ఇలా ఏదో వేసినట్టుగా చేసేవాడిని. ನನ್ನ ಒಂದು ಖಾಲಿ ಕೈಲಿಂದ ನಾನು ಕಾಣಿಕೆ ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ ಎಂಬುದಾಗಿ ನಾನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. తిరిగి వచ్చేస్తుంటే గుండెలు పగిలిపోయేలాగా ಹೀಗೆ ತಿರುಗಿ ಬರುವಾಗ ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ನಾನು ದುಃಖಿಸ್ತಾ ಬರ್ತಾ ಇದೆ. ఇంటింటికి వెళ్ళి అడుక్కు తిన్న నేను, ಮನೆ ಮನೆ ಬೇಡ್ಕೊಂಡು ತಿನ್ನಂತ ನಾನು, అనేక మంది అనాథ పిల్లలను, అనాథ వృద్ధులను ఈ చేతులతో పోషించగలుగుతున్నాను. ಎಷ್ಟೋ ಜನ ಅನಾಥ ಜನರು, ಅನಾಥ ಮಕ್ಕಳನ್ನು ತೃಪ್ತಿ ಪಡಿಸೋದಕ್ಕೆ ದೇವರು ನನಗೆ ಉಪಯೋಗಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. పూర్తి సాక్ష్యాన్ని రేపటి దినాన చెప్పబోతున్నాను. ನಾನು ನಾಳೆ ನನ್ನ ಸಂಪೂರ್ಣ ಸಾಕ್ಷಿ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೇನೆ. దేవుని శక్తిని ఎవరు తక్కువ అంచనా వేయొద్దు. ದೇವರ ಶಕ್ತಿ ತక్కుವ ಚಿಕ್ಕದೆಂಬುದಾಗಿ ತಿಳಿಬೇಡ್ರಿ. చచ్చిపోయిన దేవుడు కాదు తమ్ముళ్ళు. ಆತನ ಸತ್ತೋದಂತ ದೇವರಲ್ಲ. రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ಆತನನ್ನ ನಿಮ್ಮನ್ನ ಕೈಗೆ ಮುಗಿದು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, ప్లీజ్. ಆತನ ಕೈ ಮುಗಿದು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ఎందుకు పనికిరాని నా జీవితంలో దేవుడు ఏ అద్భుతాన్ని అయితే చేశాడో, ಯಾತಕ್ಕೆ ಬಾರದಂತ ವ್ಯಕ್ತಿ ನನಗೆ ಈ ಒಂದು
అద్భుత కార్యದಲ್ಲಿ ಉಪಯೋಗಿಸ್ತಾ నా ಇದ್ದಾನೋ. తమ్ముడు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీకు దిక్కు ఎవరు లేరని అంటున్నారా? ನನ್ನ సహోదರ సోదరి ನೀವು ದಿಕ್ಕಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅಂತ ಇದ್ದೀರಾ? తిరుగుబోతు అని అంటున్నారా? ನಾನು ಯಾತಕ ಬರೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅಂತ నువ్వు ಇದ್ದೀರಾ? ఎందుకు పనికి రావంటున్నారా? ಯಾತಕ ಬರೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅಂತ ಇದ್ದೀರಾ? ఈ రాత్రి యేసయ్య పాదాలు గనుక పట్టుకోగలిగితే, ಈ ರಾತ್ರಿ ಯೇಸುವಿನ ಪಾದ ಹಿಡ್ಕೊಳ್ಳೋದಾದರೆ, అనాథనైన నా బ్రతుకుని మార్చిన దేవుడు, ಅನಾಥನಾದಂತ ನನ್ನ ಬದುಕು ಬದಲಾಯಿಸಿದಂತ ದೇವರು నీ చరిత్రను మార్చబోతున్నాడు. ನಿನ್ನ ಚರಿತ್ರೆ ಕೂಡ ಬದಲಾಯಿಸ್ತಾನೆ. ఈ రోజు ಈ ರಾತ್ರಿ దిక్కులేని నాకు, ದಿಕ್ಕಿಲ್ಲದಂತ ನಾನು, నా భార్య తను ನನ್ನ ಹೆಂಡತಿ కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్, ಒಂದು ಸ್ಕೂಲಲ್ಲಿ ಪ್ರಿನ್ಸಿಪಲ್, ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్. ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಸ್ಕೂಲಲ್ಲಿ ಪ್ರಿನ್ಸಿಪಲ್. నాకు తినడానికి గతి లేదు, ನನಗ ತಿಲ್ಲಕ ಅನ್ನ ಇದ್ದಿಲ್ಲ. చిన్న రేకుల షెడ్డులో రెంటులో బతుకుతున్నా నేను. ಚಿಕ್ಕ ಒಂದು ಮನೆಗ ಬಾಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿ ಇದ್ದೆ. అలాంటి నాతో దేవుడు మాట్లాడాడు, ಆ ತರ ದೇವ್ರು ನಾನು ಮಾತಾಡಿದ್ದಾರೆ, తనతో దేవుడు మాట్లాడాడు. ಅವರೊಟ್ಟಿಗೆ ದೇವ್ರು ಮಾತಾಡಿದ್ದಾರೆ. నువ్వు అమ్మ తేజను పెళ్లి చేసుకోవాలా, ನೀವು ಅಮ್ಮ ತೇಜನ ಮದುವೆ ಆಗಬೇಕು. తను నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చినప్పుడు అందరూ పిచ్చోడా పిచ్చోడా పిచ్చిది పిచ్చిది అన్నారు. ಇವರಿಗೆ ಮದುವೆ ಮಾಡ್ಕೊಳಕ್ ಒಪ್ಕೊಂಡಾಗ ಹುಚ್ಚಿ 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 ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು. అందరూ చీపుగా చూశారు మమ్మల్ని, ಅವ್ರ ಬಹಳ ಕೀಳಾಗಿ ನೋಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. కానీ తల్లి లేని నాకు, తండ్రి లేని నాకు, ತಂದೆ ತಾಯಿ ಇಲ್ಲದಂತ ನನ್ನನ್ನು, తల్లి ప్రేమను తండ్రి ప్రేమను నా భార్య రూపంలో నేను చూసుకుంటున్నాను. ತಂದೆ ಪ್ರೀತಿ ತಾಯಿ ಪ್ರೀತಿ ನನ್ನ ಹೆಂಡತಿ ಮೂಲಕವಾಗಿ ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೇನೆ. నా యేసుకే మహిమ కలుగును గాక. ಯೇಸುಗೆ ಮಹಿಮೆ ಆಗಲಿ. హల్లెలూయా, హల్లెలూయా. విలువ లేని నా జీవితానికి విలువ తీసుకొచ్చాడమ్మా నా దేవుడు. ನನ್ನ ಬಿಟ್ಟಲ್ಪಟ್ಟಂತ ನನ್ನನ್ನು ಕರೆದಾತನಾಗಿದ್ದಾನೆ. విలువ లేని నా జీవితానికి విలువ తీసుకొచ్చాడు. ಅದು ಬೆಳಕಿಲ್ಲದಂತ ಜೀವಿತದಲ್ಲಿ ಬೆಳಕನ್ನು ತಂದಿದ್ದಾನೆ. ఈ రోజు తిరుగుబోతూ నిన్ను అంటున్నారేమో తమ్ముడు, ನೀವು ಅಂತಿರ್ಬೇಕು ನಾನು ಸುಮ್ಮನೆ ತಿರುಗ್ತಾ ಇದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ. ఒక్క అవకాశం గనుక నా దేవునికి ఇవ్వగలిగితే, ಒಂದು ಅವಕಾಶ ನಿನ್ನ ದೇವರಿಗೆ ಕೊಡುವುದಾದರೆ, ఈ రాత్రి ఒక్క అవకాశం గనుక దేవునికి ఇవ్వగలిగితే, ಈ ಅವಕಾಶ ನಿನ್ನ ದೇವರಿಗೆ ಕೊಡುವುದಾದರೆ నీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు.